గుడ్ మార్నింగ్ గైస్. డల్గున్నారేంటి? టిఫిన్ చేయలేదా అయింది? సో గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఐ నీడ్ దిస్ ఎనర్జీ. సో గైస్, నేను ఫస్ట్ నా గురించి ఎక్స్పీరియన్స్ నేను చేసేది ఏంది చెప్పేది అంత దాంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ సమ్ పాయింట్స్. వాట్ ఇట్ ఈస్ మీన్స్, వీఆర్ ఆల్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, రైట్? మనమందరం సివిల్ ఇంజనీరింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ రోజు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ and you're about to complete final year also. But here I want to ask you one thing, that civil engineering ante enti actually? What's the purpose of civil engineering? Civil engineering theoretical or practical? Practical kada. So how can we say that civil engineering is completely practical subject? Ante మనం ఏది చేసినా, డిజైన్ చేసినా, ప్లాన్ చేసినా, లేకపోతే ఎస్టిమేషన్ చేసినా దాన్ని అవుట్పుట్ చూడాలంటే వీ హ్యావ్ టు గో ప్రాక్టికల్లీ సైట్కి వెళ్ళి చేసి చూస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది అవుట్పుట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. అవునా కదా? ఒక డిజైన్ చేసిన తర్వాత, ఒక ఎస్టిమేషన్ చేసిన తర్వాత దానికి ఒక ఫైనల్ ఒక రూపు రావాలంటే గనక, ఫైనల్ ఒక అవుట్పుట్ రావాలంటే గనక సైట్కి వెళ్ళి లేబర్తో ఇంటరాక్ట్ అయ్యి మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు సీ ది అవుట్పుట్ ఆఫ్ అ ప్రాజెక్ట్, రైట్? సో ఈ కేసులోనే మనం చెప్పగలుగుతాం సివిల్ ఇంజనీర్ ఇస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ సబ్జెక్ట్, రైట్? మరి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకుందా? ఆ ప్రాక్టికల్ అవేర్నెస్ మనకుందా? అంటే ఐ మీన్ టు సే సైట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ సైట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకు లేకపోతే కనుక రేపటి నాటి సైట్కి వెళ్ళినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, జాబ్ రావాలన్నా, వచ్చిన జాబ్ చేయాలన్నా ఈ కాంట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్. అది కష్టం, చాలా కష్టతరమైన అనమాట. సో అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే జాబ్ చేస్తారా, లేకపోతే రేపటి నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? సివిల్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి సార్, చాలా మంది తెలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది, ఒక డిజైనింగ్ కావచ్చు, ఎస్టిమేషన్ కావచ్చు, ఏదైనా కానీ. అది ఏది చేయాలనుకున్నాను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదా ప్రాక్టికల్ అవేర్నెస్. ఎందుకంటే మీరు అనొచ్చు, సార్ మేము 4 years కష్టపడ్డాం, 4 years చేసాం, లేదా 3 years డిప్లొమా చేస్తాం, 3 years కాలేజ్ చేసాం, బయటికి వెళ్తే మాకు ఎందుకు జాబ్ రాదు సార్, సర్టిఫికేట్ ఉంటే జాబ్ రాదా సార్ అని మీరు అనొచ్చు. సర్టిఫికేట్ ఉంటే నేను కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్ మీరు అనొచ్చు. కానీ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన జాబ్ వచ్చేటైతే ఈరోజు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ జాబ్ రావాలి. వస్తున్నాయా? ఎంతమంది సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీర్ స్ట్రీమ్ లోనే ఉన్నారు. ఎంతమంది సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీర్ ఇచ్చి పెట్టేసుకొని బయట సిఎస్సి, ఐఐటి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం సివిల్ ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందికి జాబ్స్ కొడుతూ మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది సివిల్ ఇంజనీర్ చేసుకొని కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, లేకపోతే కంపెనీ స్టార్ట్ చేయడంలో కావచ్చు, లేకపోతే సంథింగ్ ఎనీ టైప్ డిజైనింగ్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, ఎంతమంది ఉన్నారు? లేరు. 75% ఆర్ లివింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్. అది ఎందుకు అనేది మీకు నేను తర్వాత చెప్తాను. ఓకే, జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సబ్జెక్ట్, సార్ మేము 4 సంవత్సరాలు మాకు సబ్జెక్ట్ రాదని మీరు ఎలా అనుకుంటారు? మాకు ఈ 4 సంవత్సరాల్లో, ఈ 4 years ఇక్కడ ఉన్న దాంట్లో మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదా మీరు ఎలా చెప్తారంటే గనక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా. ఈ క్వశ్చన్ బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది, మీకు నాలెడ్జ్ ప్రాక్టికల్ అవేర్నెస్ ఉందా లేదా అనేసి. ఏంటంటే మనకు స్లాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి స్టూడెంట్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్లాబ్స్ వీ హ్యావ్? నౌ దట్ యు ఆర్ ఆల్ థర్డ్ ఇయర్, రైట్? సెకండ్ ఇయర్ ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? థర్డ్ ఇయర్స్ మీరందరూ, రైట్? ఫైన్. ఎన్ని టైప్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి స్టూడెంట్స్? యా, రైట్ ఆర్ రాంగ్ ఏదో చెప్పండి, అంతే చాలు. 1 way స్లాబ్, 2 way స్లాబ్ కదా? 1 way స్లాబ్, 2 way తెలుసు కదా? 1 way స్లాబ్, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ తెలుసా మీకు? కానీ మార్కెట్లో ఎన్ని ఉన్నాయి తెలుసా? 18 types ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి. 18 types ఆఫ్ స్లాబ్స్, 18. ఈ 18 types ఆఫ్ స్లాబ్స్ వరల్డ్ లో ఉన్నాయా సార్, మన ఇండియాలో ఉన్నాయా సార్ అంటే హైదరాబాద్ లోనే 16 ఉన్నాయి. ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ 16 types ఆఫ్ స్లాబ్స్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనకి ఎంతవరకు ప్రాక్టికల్ అవేర్నెస్ మనకు ఉంది, మార్కెట్ లో జరిగే విషయానికి, మార్కెట్ లో ఉన్న నాలెడ్జ్ కి, మార్కెట్ లో జరిగే వర్క్ కి మనం ఎంత అటాచ్మెంట్ ఉన్నాం, ఎంత కనెక్ట్ అయి ఉన్నాం అనేది మీరు చూసుకోండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ 18 types ఆఫ్ స్లాబ్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే కనుక 1 way స్లాబ్, 2 way స్లాబ్ కమ్స్ అండర్ కన్వెన్షన్ టైప్ ఆఫ్ స్లాబ్. నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ స్లాబ్, పోస్ట్ టెన్షన్ స్లాబ్స్, ప్రీ టెన్షన్ స్లాబ్స్, తర్వాత వ్యాఫిల్ స్లాబ్స్, తర్వాత పిచ్ రూఫ్ స్లాబ్స్, సంకెన్ స్లాబ్స్, డెక్ స్లాబ్స్, ట్రాన్స్ఫర్ స్లాబ్స్, ప్రొజెక్టెడ్ స్లాబ్స్, ఇన్ని ఉన్నాయి. 9 అయిపోయినాయి ఇక్కడికే. తర్వాత స్లాబ్ విత్ ఆర్చెస్, తర్వాత వాట్ వి సే వ్యాఫిల్ స్లాబ్స్ వచ్చే కోన్ టైప్ ఆఫ్ స్లాబ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్స్ వీఆర్ సీయింగ్ ఇన్ మార్కెట్. ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి స్టూడెంట్స్, మన చుట్టూ ఉన్నాయి ఇవన్నీ, కానీ మనకు అవగాహన లేదు. కానీ రేపటి నాడు మీరు రేపు కంపెనీకి వెళ్ళినా కూడా, కంపెనీ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి డెఫినెట్లీ దే లాస్ట్ అబౌట్ దిస్ ప్రాక్టికల్ థింగ్స్. నేను రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకుంటే, నేను మిమ్మల్ని జాబ్ లో తీసుకోవాలనుకుంటే గనక సర్టిఫికేట్ కాకుండా, ఈ సర్టిఫికేట్ నాలెడ్జ్ కాకుండా నాకు మీరు ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ మీ దగ్గర ఎంత ఉంది అని అర్థం. ఉపయోగపడేటువంటి అంటే మాకు సివిల్ ఇంజనీర్ నేర్చుకున్నాం కదా సార్, సివిల్ ఇంజనీర్ చదివినాం కదా సార్, అది ఉపయోగపడదా, అది యూజ్ కాదా సార్ అంటే అది ఎంతవరకు యూజ్ అవుతుందో అనేది ఇప్పుడే మీకు అర్థమైపోయింది.
కావాలి. సర్టిఫికేట్ కావాలంటే నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక టికెట్ లాంటిది. ట్రైన్ ఎక్కాలంటే మీకు టికెట్ కావాల్సిందే. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత రీచ్ అవ్వంటే గనక ట్రైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? ఎక్కే ట్రైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ సర్టిఫికేట్ అనేది, మీ అకాడమిక్స్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్. అంటే సర్టిఫికేట్ రావడానికి ఇది కంపల్సరీ, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, కావాల్సిందే. కానీ ఇది మాత్రమే సరిపోదు అని చెప్తున్నాను నేను. ఇది మాత్రమే మీకు ఫుల్ అండ్ ఫ్లెడ్జ్ గా సక్సెస్ఫుల్ కావడానికి సరిపోదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ కావచ్చు, మార్కెట్లో ఉన్న రియాలిటీ కావచ్చు, మార్కెట్లో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడు మీకున్న దాని ప్రకారం చూసుకుంటే చాలా కావాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. ఇవన్నీ ఏం వాల్ స్టూడెంట్స్? ఇవన్నీ వాల్, బ్రిక్ వాల్. బ్రిక్ వాలే కదా, దాంట్లో ఏం డౌటా? షూర్ కదా. బ్రిక్ వాల్ అంటే ఇటుకలతో కట్టే గోడ, తెలుగులో చెప్పాలంటే. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ అన్ని కూడాను ఈ వాల్స్ తో కడుతున్నారా? ఏ వాల్? షియర్ వాల్స్. షియర్ వాల్స్ చేయాలంటే, షియర్ వాల్స్ ని క్యాస్ట్ చేయాలంటే గనక నేను వాడాల్సిన టెక్నాలజీ ఏంటి? మైవన్ షట్టరింగ్, అల్యూమినియం షట్టరింగ్. ప్రతి హైరేజ్ బిల్డింగ్ కూడాను ఈ రోజుల్లో, ఈ కాలంలో మాత్రం ప్రతి హైరేజ్ బిల్డింగ్ కూడా G+30, G+40, G+50, G+170 ఫ్లోర్స్ కూడా దే ఆర్ గోయింగ్ విత్ అల్యూమినియం షట్టరింగ్. అల్యూమినియం షట్టరింగ్ అంటే ఇదంతా బ్రిక్ వాల్ కాకుండా దే ఆర్ గోయింగ్ విత్ RCC వాల్స్, అంటే కాంక్రీట్ వాల్స్. ఈ కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు అనమాట. ఈ కాంక్రీట్ వాల్స్ ఎలా కడతారు? ఈ కాంక్రీట్ వాల్స్ కావాల్సిన షట్టరింగ్ ఏంటి? ఆ షట్టరింగ్ మిగతా షట్టరింగ్ డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ యాక్చువల్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో డిస్కస్ చేస్తారు. అంతా లాస్ట్ చెప్తాను మీకు. కానీ ఈ నాలెడ్జ్ మనకు కావాలి. ఈ నాలెడ్జ్ లేకుండా నేను కంపెనీ స్టార్ట్ చేయడం కష్టం. ఈ నాలెడ్జ్ లేకుండా జాబ్ రావడం ఇంకా కష్టం. ఈ నాలెడ్జ్ లేకుండా సివిల్ ఇంజనీర్ బతకడం హైయెస్ట్ ఇంపాసిబుల్ థింగ్. మిమ్మల్ని ఈరోజు ఏదో డిసప్పాయింట్మెంట్ చేయడానికి, మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయడానికి, లేదో క్రిటిసైజ్ చేయడానికి రాలే స్టూడెంట్స్. ఇది మీ సమస్య, అవునా కదా? మీ లైఫ్ ఇది మీకు కావాల్సిన సొల్యూషన్ మీకు ఇది, నాకు కాదు. ఎందుకంటే స్టార్టింగ్ మీరు 10th క్లాస్కి వచ్చి 10th తర్వాత ఇంటర్ చేసుకున్న తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత దేనికోసం చేస్తున్నది ఇదంతా? లైఫ్ సెట్ కావడానికి, జాబ్, బిజినెస్ ఏదైనా కావచ్చు. 10th చదివి 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ చదివి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ చేసుకుని, ఎంసెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంసెట్ రాసి కాలేజ్కి వచ్చి, కాలేజ్లో అడిగి పెట్టే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు? ఇక్కడ వచ్చేటోడు ఫస్ట్ క్లాస్లో ఏమనుకుంటాడు? వాడు జాబ్, సెట్, సివిల్ ఇంజనీర్ బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని లైఫ్ సెట్ అవ్వాలని ఉంటాయి ఎవరికైనా. కానీ మీ పేరెంట్స్ మీకు అనిపిస్తారు రెస్పాన్సిబుల్ బతికే టోన్కి చెప్తాను నేను. రెస్పాన్సిబుల్ బతికేటోన్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే నేను ఈ రోజు మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను చదివించారు కాబట్టి నేను వాళ్ళకి ఒక మంచి జాబ్ కొట్టుకుని వాళ్ళు చూపించాలి, ప్రౌడ్ అయ్యేటే చేయాలి అనే ఫీలింగ్తో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. మిడిల్ క్లాస్ ఉండే ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తాడు. కానీ ఆ స్టేజ్లో మనం ఉన్నామా? ఆ స్టేజ్లో నేను కాన్ఫిడెంట్ గా నా జాబ్ వస్తుంది, కాన్ఫిడెంట్ గా నేను ఫేస్ చేసిన కెపాసిటీ ఎంతమందికి ఉన్నది? ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో హౌ టు క్యాల్కులేట్ ది స్టీల్ క్వాంటిటీస్, ఎస్పెషల్ BBS, బార్ బెడ్డింగ్ షెడ్యూల్. అన్నారు ఎప్పుడైనా? బిల్డింగ్ లో 20 to 30% బడ్జెట్ గోస్ ఫర్ బార్ బెడ్డింగ్ షెడ్యూల్, అంటే BBS. స్టీల్ అంటే రెయిన్ఫోర్స్మెంట్ తెలుసు కదా. ప్రతి బిల్డింగ్ లో కూడా స్కెలిటల్ స్ట్రక్చర్స్ మేడ్ విత్ ఆఫ్ RCC, రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్. స్టీల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, కాంక్రీట్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. సో వీటన్నిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ లోడ్ తీసుకోవాలనుకుంటే కనుక మనం రెయిన్ఫోర్స్మెంట్ సిమెంట్ కాంక్రీట్ కడతాం. దాంట్లో స్టీల్ అనేది 20-30% ఉంటుంది అనమాట. అది మనకు తెలుసా? స్టీల్ నాలెడ్జ్ ఎంత, స్టీల్ ఎంత కాస్ట్ తెలుసా? 75,000 రూపీస్ పర్ టన్, 60,000 రూపీస్ పర్ టన్ ఉంది. ఒక 10 టన్నులు వేసుకుంటే కనుక 7 లక్షలు అక్కడికే పోతుంది మీకు చెప్పాలంటే. సో ఆ స్టీల్ ఎంత వస్తుంది? ఆ స్టీల్ ఎంత బెండ్ చేయాలి? ఎలాంగేషన్ చేసి బెండ్ అయినప్పుడు ఎంత ఎలాంగేట్ అవుతుంది? స్టీల్ గనక స్టాండర్డ్ లెంత్ ఎంత, బార్ ఎంత? స్టీల్ లో బెండ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంగేషన్ ఎందుకు తీసుకోవాలి? పర్పస్ ఏంటి? కాలం లో వచ్చే రాడ్స్ ఏమంటాయి, టైస్ ఏమంటాం. ఇక్కడ బీమ్ కనిపిస్తలేదు మీకు, యాక్చువల్లీ ఫాల్ సీలింగ్ వేశారు కాబట్టి. బీమ్ లో ఎక్స్ట్రా బార్స్ ఎక్కడ వస్తాయి, ఎంత వస్తాయి? స్ట్రైట్ బార్ లెంత్ ఎంత, హుక్స్ లెంత్ ఎంత, హుక్స్ యాంగిల్ ఎంత? ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనుకున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలియదు, సైట్ లో మనం పని చేసే వాళ్ళమా, చేయించే వాళ్ళమా? థ్యాంక్స్, ఈ క్లారిటీ ఉంది మీకు. చేయించేవాళ్ళం. చేసేవాడి కంటే చేయించేవాడి నాలెడ్జ్ ఉండాలనే లేదా? అవునా కదా? ఇప్పుడు లేబర్ ఉన్నారు, లేబర్ నేను పని చెప్పాలంటే ఫస్ట్ ఆ లేబర్తో పని చేయించాలంటే ఫస్ట్ నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నా వర్క్ కానీ, నా ఎగ్జిక్యూషన్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ప్లాన్ సంబంధించిన మెటీరియల్ కానీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నాకు నాలెడ్జ్ ఉండాలి. నాకే నాలెడ్జ్ లేనప్పుడు నేను లేబర్కి ఏం చెప్తాను? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చేసేవాడి కంటే కూడా చేయించేవాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఆ నాలెడ్జ్తో మనం సైట్కి వెళ్తేనే వీ కెన్ ఏబుల్ టు సస్టైన్ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్. టు బి ఫ్రాంక్ స్టూడెంట్స్, మీకు చెప్పాలా, చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు. అందరూ అనుకునే విషయం అదే కదా. బట్ ఇంటర్వ్యూ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే లేబర్ హ్యాండిల్ చేయడం. లేబర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీగా స్టూడెంట్స్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు లేబర్ పని చెప్తారు, మేస్త్రీలు పని చెప్తారు కదా. మేస్త్రీలు పని చెప్పేటప్పుడు మేస్త్రీ కానీ, మేసన్ కానీ, లేబర్ కానీ దే విల్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
మీరు నిలబడే విధానం బట్టి, మీ బాడీ లాంగ్వేజ్ బట్టి ఈయన దగ్గర కంటెంట్ ఉందా లేదా అని ఈజీగా చెప్పగలుగుతారు. అట్లెట్లా సార్ అంటే, మీరు ఎట్లాగైతే లెక్చర్ వస్తే కనుక కంటెంట్ ఉందో లేదో మీరు ఎట్లా చెప్తారో, అట్లాగే లేబర్ కూడా మన సైట్కి వెళ్ళినప్పుడు మన దగ్గర కంటెంట్ ఉందా లేదా అని మన నాలెడ్జ్ బట్టి, మన విజన్ బట్టి, మన చూపుని బట్టి, మన అబ్జర్వేషన్ బట్టి దే కెన్ ఈజీలీ టెల్, దే కెన్ ఈజీలీ అసెస్ దట్ వెదర్ దిస్ ఇంజనీర్ ఇస్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ నాట్. మనకు నాలెడ్జ్ లేదని కనుక వానికి తెలిసిందంటే గనక మనతో ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటాడు ఇంకా ఈజీగా. తెలియని క్వశ్చన్ వచ్చి పాయింట్ చేసి అడుగుతాడు వాడు, సార్ ఇక్కడ ఎక్స్ట్రా బార్ లెంత్ అయితే తీసుకోవాలి సార్, ఇక్కడ బాటమ్ ఎక్స్ట్రా బార్ లెంత్ అయితే తీసుకోవాలి సార్, నా స్టిల్ డౌట్లు ఉన్నాయి సార్, ఇన్ని 100 క్వశ్చన్ అంటే నువ్వే పారిపోయి వచ్చేస్తావు బయటికి. ఇట్లా చాలా మంది ఇష్టపెడుతున్న కంపెనీస్, సివిల్ ఇంజనీర్ ఇష్టపెట్టడానికి కారణం కూడా ఇదే. సో ఇదంతా ఏంటంటే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు సైట్ యూ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ అవేర్నెస్. ఎంత స్టీల్ ఎంత, శాండ్ ఎంత, అగ్రిగేట్స్ ఎంత, నేను ఎట్లా క్యాల్కులేషన్ ఎలా చెక్ చేయాలి, సైట్ కనుక నాకు బ్రిక్స్ వస్తాయి కనుక బ్రిక్స్ ఎలా టెస్ట్ చేయాలి, సైట్ కనుక కాంక్రీట్ వస్తాయి కనుక కాంక్రీట్ చూసి నేను ఎలా చెప్పగలగాలి, నేను సైట్ కనుక స్టీల్ వస్తాయి కనుక స్టీల్ ఆన్ ది స్పాట్ లో మన దగ్గర లేబర్ ఉన్నాడు, మనం ఉన్నాం, స్టీల్ ఎలా చెక్ చేయగలుగుతాం ఇది తెలిసి ఉండాలి మనకి. మీకు తెలుసు ఎలాంగేషన్ స్టీల్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి, కాంక్రీట్ టెస్టింగ్ మెథడ్, అవన్నీ ల్యాబ్స్ ఉన్నప్పుడు. ల్యాబ్ లేనప్పుడు ఎలా చేయాలి అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, పోయేటప్పుడు చెప్తాను మీకు. అంతా టెస్ట్ చేస్తాం. సైట్ మీద స్టీల్ వస్తున్న స్టీల్ చెక్ చేయాలి, బ్రిక్ వస్తే బ్రిక్ చెక్ చేయాలి, సిమెంట్ వస్తే సిమెంట్ చూసి చెప్పాలి, శాండ్ ఉంటే శాండ్ చెప్పాలి. ఇట్లా చెప్పిన వాడే సివిల్ ఇంజనీర్. ఇలా కాకుండా జస్ట్ కట్టుకుని పోతే ఎందుకు కడుతున్నది, దేనికోసం కడుతున్నా తెలియకుండా ఉంటే గనక మనకి లేబర్కి తేడానే లేదు. ఈ ఫస్ట్ ఇదంతా మీ మైండ్ బిల్డప్ చేయడానికి ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు నేను. ఓకే గైస్, ఇదంతా ఫస్ట్ మనకై మనం బిల్డప్ చేసుకోవాలి. ప్రాక్టికల్ అవేర్నెస్ అనేది, ప్రాక్టికల్ అవేర్నెస్ ఉంటేనే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే చేయొచ్చు. ఇక్కడ కొన్ని క్లారిటీ నేను మీకు ఇవ్వాలి. దిస్ మే బికమ్ సమ్ కాంట్రవర్జీ, ప్లీజ్ లిజన్. ఇది మీ లైఫ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ యువర్ లైఫ్, దిస్ నాట్ మై లైఫ్. ఓకే, బికాస్ ఎందుకంటే ఇక్కడ మీరు జాబ్ అనేది, లైఫ్ సెటిల్మెంట్ అనేది మీ సమస్య గురించి నేను మాట్లాడడానికి వచ్చిన, నా సమస్య గురించి కాదు. మీ సమస్య గురించి మాట్లాడడానికి దానికి ఒక సొల్యూషన్ ట్రై చేస్తా, ఇవన్నీ ట్రై చేస్తా. మీకు వస్తే కనుక హ్యాపీ, రాకపోతే థ్యాంక్స్ అని చెప్పిపోతా అంతే. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ అనేది రోడ్ వర్క్స్ ఉంది, బ్రిడ్జెస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ఉన్నాయి, అవునా? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది బీటెక్ అయిపోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. రోడ్ వర్క్స్కి వెళ్ళాలన్నా, బ్రిడ్జెస్ వైపు వెళ్ళాలన్నా, బిల్డింగ్స్ వైపు వెళ్ళాలన్నా, లేదంటే ఇరిగేషన్ వైపు వెళ్ళాలన్నా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే, మీరు గనక ఒకవేళ సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక బెటర్ టు గో విత్ రోడ్ వర్క్, బిల్డింగ్స్, నాట్ రోడ్ వర్క్స్. అదేం సార్, రోడ్ వర్క్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బ్రిడ్జెస్ లో చాలా అవకాశాలు ఉన్నాయి, ఇరిగేషన్ చాలా అవకాశాలు ఉన్నాయి మీరు వింటున్నాం మేము చాలా మంది. కానీ మాకు మీరు బిల్డింగ్స్ ఎందుకు కట్టినారు అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. రోడ్ వర్క్స్ కానీ, ఇరిగేషన్ కానీ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయి స్టూడెంట్స్? ఎక్కువ శాతం ఎక్కడ ఉంటాయి అంటే, నేను అనేది భూమి మీద ఉంటాయి, కాకపోతే సిటీకి అవుట్స్కట్స్ ఉంటాయా, సిటీలో ఉంటాయా? ఇన్ఫాక్ట్ రూరల్ ఏరియాస్, విలేజ్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్. శ్రీశైలంలో ఉండే డ్యామ్ ఎక్కడ కట్టారు వాళ్ళు? ఫారెస్ట్ ఏరియానే కదా చెప్పాలంటే. రోడ్ వర్క్స్ ఎక్కడ చేస్తారు? సిటీ అవుట్స్కట్స్ లో. ఎక్కడైతే డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నారో, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ కావడానికి రోడ్ వర్క్స్ కడుతుంటారు, అవునా కదా? ఈ రోజు మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తారు, బికాజ్ యు ఆర్ సింగిల్స్, మ్యారేజ్ కాలేదు కాబట్టి యూ విల్ గో అండ్ వర్క్. ఆఫ్టర్ 5 years అట్లాంటి ప్లేసెస్లో వెళ్ళి జాబ్ చేయగలుగుతారా? ఫ్యామిలీని ఇచ్చిపెట్టుకొని. ప్రాక్టికల్ ఆలోచించండి, ప్రాక్టికల్ ఆలోచన. ఇదంతా స్టూడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత, నేను చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మాట్లాడిన ఇవన్నీ బుక్స్లలో ఉండవు, పుస్తకాల్లో ఉండవు, అవన్నీ మస్తకాల్లో ఉంటాయి. మస్తకం అంటే మైండ్, బ్రెయిన్, ఓకే, తల ఉండవు అవి. సో మీరు ఈ రోజు వెళ్ళి పని చేస్తారు, కానీ ఆఫ్టర్ 5 years తర్వాత మీరు అక్కడ చేయలేరు కాబట్టి ఏదో ఒక రోజు ఆ జాబ్ నాకు ఎందుకు రా బాబు ఇచ్చిపెట్టి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు రేపటి నాడు సార్ మేము జాబ్ చేయకపోవచ్చు కానీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్, మేము ఒక కంపెనీ కావచ్చు కదా సార్, ఒక కాంట్రాక్టర్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్ మీరు అనుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు రేపటి నాడు ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే గనక, మా ఇంటి పక్కన రోడ్ ఉంది, రోడ్ వేసుకుని అమ్ముకోగలుగుతావా? ఎక్కడ ఫారెస్ట్ రోడ్ వేసుకుని అమ్ముకోగలుగుతావు దాన్ని? కానీ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఒక బిల్డింగ్ కట్టి అమ్మేయచ్చు నువ్వు, అవునా కదా? ఇంకా రోడ్ వర్క్స్ కానీ నేను నా ఓన్గా కడతా అమ్ముతాను కమ్మలేదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇస్తేనే మీరు చేయగలగాలి, గవర్నమెంట్ అవకాశం ఇస్తేనే, గవర్నమెంట్ టెండర్ ఇస్తేనే టెండర్ని మీరు వేసి లోయెస్ట్ కోట్ చేసి మీరు ప్రాజెక్ట్ తీసుకొని మీరు ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చే వాళ్ళు ఎవరు మంది ఉంటారు? ఎక్కువ మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వాళ్ళకి బినామీలు ఉంటారు, కొంతమంది అంటే వాళ్ళ కంపెనీస్, సిస్టర్ కంపెనీస్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని తట్టుకొని మనం చేయగలుగుతామా?
ప్రాక్టికల్ ఆలోచించండి. అదే కనుక మీకు బిల్డింగ్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యూ కెన్ స్టార్ట్అప్ యువర్ ఓన్ కంపెనీ. చిన్న ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసి ఒక ల్యాండ్ కొనేసి, ల్యాండ్ కొన్న తర్వాత స్టార్టింగ్ లో ఫ్లాట్స్ కట్టేసి అమ్మేస్తే మీకు ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట. కానీ విషయం ఏంటంటే మీ గనక మంచి నేమ్ ఉంటే గనక వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపీ యూ కెన్ స్టార్ట్ ఏ కంపెనీ. వీ కెన్ ఇన్వెస్టింగ్ ఏ సింగిల్ అమౌంట్ ఆఫ్ రూపీ వీ కెన్ రన్ ఏ ప్రాజెక్ట్. ఇవి కూడా ఉన్నాయి, చెప్తా, అది కూడా చెప్తాను మీకు నేను. విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎంతసేపు శాలరీ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ఈరోజు ఎవడైనా కూడా జాయిన్ అయ్యేటోడు నాకు ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అవుతున్నా అనే వాళ్ళు ఎంతమంది, శాలరీ కాకుండా జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది చూడకుండా. ఎవ్రీవన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ శాలరీ. తప్పులేదు, శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తే తప్పలేదు, కానీ శాలరీ నాకు ఇంతే కావాలని చెప్పి జాయిన్ అయితే మాత్రం అర్థం లేదు. వై? బికాస్ మీన్స్ వీ ఆల్వేస్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ సాఫ్ట్వేర్ పీపుల్, సిఎస్సి, ఐటీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. అలా కంపేర్ చేసుకున్నప్పుడు వీ కాంట్ ఈవెన్ సాటిస్ఫై. సాటిస్ఫై అవ్వగలం. నీకెంత నాలెడ్జ్ ఉంది, నువ్వెంత సాటిస్ఫై అవ్వగలుగుతావు, నువ్వు ఈ వర్క్ తో నువ్వెంత ప్యాషన్ ఉండగలుగుతావు. ప్యాషన్ తో చేసిన వాడే సక్సెస్ అవుతావు స్టూడెంట్స్. ప్యాషన్ లేకుండా నేను ఏదో కట్టినా నా జీతం కోసం పనిచేస్తుంటే మాత్రం ఫస్ట్ జీతం వచ్చిందంటే ఆ ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్న తర్వాత 31st వరకు వెయిట్ చేస్తుంటాడు, ఫస్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తా అని చెప్పేసి. ఇలా బతికేదానికన్నా సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చిపెట్టేసి బయటికి వెళ్ళింది బెటర్. ఎందుకంటే స్టూడెంట్స్, మనం శాలరీస్ కోసం జాయిన్ అవ్వకండి. వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, వర్క్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ రోజు గనక మీరు కష్టపడి పనిచేస్తే, ఎక్స్పీరియన్స్ వస్తే, రేపటి నాడు మీ ఎక్స్పీరియన్సే శాలరీ మీ వెనక పడేలా చేస్తారు. డోంట్ రన్ బిహైండ్ శాలరీస్, రన్ బిహైండ్ ది ఎక్స్పీరియన్స్. ఇక్కడ కొంతమంది నాతోటి దే మే కాన్ఫ్లిక్ట్ విత్ మై వర్డ్స్. వాట్ మీన్స్, సార్ మా సాఫ్ట్వేర్ వాళ్ళకి 30,000 వస్తుంది, 40,000 వస్తుంది సార్, మా మిగతా వాళ్ళకి ఏమో 30,000 వస్తుంది, 40,000, 50,000 వస్తుంది సార్, మరి మన బతుకులేను సార్, 20,000, 25,000 ఇదేం బతుకు సార్? మీకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కానీ ఒక స్టూడెంట్స్, మీకు రియాలిటీ చెప్పాలి. మీకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన నేను వెళ్తా మన ఇన్స్టిట్యూట్ లో. ఇన్ఫాక్ట్ ఇన్స్టిట్యూట్ తర్వాత చెప్తా, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని తర్వాత చెప్తా. మన ఇన్స్టిట్యూట్ లో నాన్ సివిల్ వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. నాన్ సివిల్ అంటే సివిల్ ఇంజనీరింగ్ చదవని వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, అడ్వకేట్స్ వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకు? దే నో ది వాల్యూ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, దే నో ది వాల్యూ ఆఫ్ గ్రోత్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, దే నో ది హౌ మచ్ అమౌంట్ దే కెన్ ఎర్న్ బై హ్యావింగ్ దిస్ నాలెడ్జ్. మీరు అనొచ్చు, సార్ వాళ్ళ దగ్గర డబ్బులునే కాబట్టి నేర్చుకుంటున్నారు, స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్. మా దగ్గర డబ్బులు లేవు కదా సార్, మేము ఎట్లా స్టార్ట్ చేయాలి సార్ మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా, డబ్బులు లేకుండా స్టార్ట్ చేస్తాను చెప్పాను కానీ దానికి ఆన్సర్ ఇది. సార్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు నాకు ఒక మేస్త్రిని పిలుచుకుంటా. జనరల్ గా కూడా ఇంజనీర్ వెళ్ళాడు ఈ కాలంలో అయితే కనుక, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అది వేరే విషయం. మేస్త్రిని పిలుస్తాడు. మేస్త్రిని పిలిచిన తర్వాత మేస్త్రి వచ్చిన తర్వాత మేస్త్రి అడుగుతాడు, నా ఏరియా ఎంత ఉంది సార్, బిల్డింగ్ ఏరియా ఎంత అని అడుగుతాడు. నేను చెప్తా, నా ఏరియా వచ్చేసి ఒక 1000 SFT, 2000 SFT అని చెప్తా. నేను అడుగుతా ఎంత అమౌంట్ అవుతుంది అంటే వాడు చెప్తాడు ఇమీడియట్ గా, మనం చెప్పలేం, వాడు చెప్తాడు సార్ ఒక 20 lakhs, 30 lakhs అవుతుంది సార్ అని చెప్తాడు. ఓకే ఫైన్, ఏమేమి ఇస్తావు అంటే ఈ ప్రాజెక్ట్ ఇస్తా, ఈ డీటెయిల్స్ ఇస్తా, ఈ స్పెసిఫికేషన్స్ ఇస్తా, ఈ మెటీరియల్ ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పేసుకొని మాట్లాడుకున్న తర్వాత దే స్టార్ట్ ది ప్రాజెక్ట్. రేపని స్టార్ట్ చేయాలి, లేదా నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయాలి, మంచి రోజు చూసుకొని అని చెప్తారు. సో నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే అమౌంట్ తీసుకుంటాడు ఏమైనా అడ్వాన్స్ గా? అడ్వాన్స్ అమౌంట్ లేకుండా ఎవరు స్టార్ట్ చేయడు, ఏ ఫుల్ స్టార్ట్ చేయడు, స్టార్ట్ చేస్తాడు. అమౌంట్ 30 lakhs లో ఒక 10%, 5% తీసుకుంటే 5 to 6 lakhs తీసుకుంటాడు కదా, ఆ అమౌంట్ తోటే వర్క్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. గాట్ ఇట్? సో ఇక్కడ దాని ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా? ఇది ప్రాక్టికల్ విషయం. మీరు ఎంక్వైరీ చేసుకుని, నేను చెప్పేది మేము నమ్మండి అని చెప్పట్లేదు, మీరు బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఒకటి ఉంది ఇన్వెస్ట్మెంట్. ఏంటిది? ఒకటి ఉంది ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ, ఎవరు చెప్పారు ఆన్సర్? ఎవరో కానీ ఎక్స్పీరియన్స్, రైట్? ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పొచ్చు ఏంటంటే, స్టార్టింగ్ లో వర్క్ చేసేటప్పుడు మీరు వెనక పడాల్సింది, మీరు ఫైట్ చేయాల్సింది, గెయిన్ చేసుకోవాల్సింది ఎక్స్పీరియన్స్ కోసం గెయిన్ చేయండి, అంతేగాని శాలరీస్ కోసం కాదు. శాలరీస్ కావాలి కరెక్టే, అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన సివిల్ ఇచ్చిపెట్టి మనం పోతుంటే మిగతా వాళ్ళు మన దాంట్లోకి వస్తున్నారు. అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఎవరు? ఐడియా ఉందా? హైదరాబాద్ లో టాప్ మోస్ట్ కంపెనీ ఏది? కన్స్ట్రక్షన్ కంపెనీ. ఫస్ట్ ఇది తెలుసుకోండి బాబు, సివిల్ ఇంజనీర్ తర్వాత ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీలో బిల్డింగ్స్ లో టాప్ మోస్ట్ కంపెనీస్ ఎవరు ఎంక్వైరీ చేయండి. ఓకే, టాప్ మోస్ట్ కంపెనీ మై హోమ్ కదా. మై హోమ్ ఓనర్ ఎవడు? రామేశ్వరరావు అనుకుంటా కదా. రామేశ్వరరావు క్వాలిఫికేషన్ ఏందో తెలుసా? ఆయన ఒక హోమియోపతి డాక్టర్. ఆయన కంపెనీ స్టార్ట్ చేసి మనలాంటి సివిల్ ఇంజనీర్స్ కి జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు. వాళ్ళకి తెలుసు సివిల్ ఇంజనీర్ యొక్క డిమాండ్ ఏందని, మనకు తెలుసు మిగతా వాటి డిమాండ్ ఏందని, మనం మర్చిపోయినాం.
దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సెల్, ఐ వాంట్ టు టెల్ యూ. అంతెందుకు స్టూడెంట్స్, రీసెంట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన దగ్గర నేర్చుకొని ఇప్పుడు అంటే ఆల్రెడీ తన ప్రాజెక్ట్స్ ఉన్నాడు, సైట్ లో వర్క్ చేస్తున్నాడు, 2-3 ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడు, బట్ హీస్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్. పార్ట్నర్షిప్ ఉన్నాడు అంతే, అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటాం వాళ్ళని. పార్ట్నర్షిప్ ఉన్నాడు, సార్ నాకు నాలెడ్జ్ కావాలి, నేను మీతో జాయిన్ అవుతా, ఎంత డబ్బులు పే చేస్తా. నేను అప్పుడు చెప్పాను 30,000 చెప్పాను, కట్టాడు. 2 months నేర్చుకున్నాడు, ప్రాక్టికల్ చూపించాను, ఇన్వాల్వ్ అయ్యండి, కంప్లీట్ అండ్ ప్రాజెక్ట్స్ మొత్తం పక్కన పెట్టి నేర్చుకున్నాడు. నౌ ఈస్ డీలింగ్ ప్రాజెక్ట్స్, ఈస్ గోయింగ్ టు డీల్ ప్రాజెక్ట్ ఎట్ బెంగళూరు ఆఫ్ 300 crores ప్రాజెక్ట్. ఇంకో విషయం చెప్పాలంటే మీకు అదొక్క డీల్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్నర్ అయింది అతను. మీకు స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉంటే, అవగాహన ఉంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం చేయొచ్చు. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్ చేసేటోని నాలెడ్జ్ ఉండదు కాబట్టి. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు, మిగతా వాళ్ళు డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ అవగాహన మన దగ్గర ఉంటే కనుక మన నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, అవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ స్టూడెంట్స్. సో ఇదంతా మీరు ఫోకస్ చేయాలి, వీటన్ని మీద ఫస్ట్ మైండ్ సెట్ చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సైట్ లోకి వెళ్ళినంత మాత్రాన అందరూ జాబ్ చేస్తారని నేను అనుకోను. అందరు చేయలేరు జాబ్, అంత ఈజీ కాదు. నేనేం చెప్పాను సూపర్ ఉంటాయి జాబ్, ఆడికి వెళ్ళగానే మంచిగా కాఫీలు ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, మంచిగా ఏసీలు ఉంటాయి, బాగుంటుంది అని అనుకోకండి. టైం టు టైం ఉంటుంది, సండే హాలిడే, సాటర్డే హాలిడే, వీకెండ్స్ అవే ఉండవు. రియాలిటీగా చెప్పాలంటే సైట్ లో ఎండ ఉంటుంది, తెలుసు కదా, ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, డస్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అది సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, ఫిట్నెస్ గ్యారంటీ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే సైట్ లో మనము ఇవన్నీ చేయడంలో ఎందుకు కష్టం అని చెప్తున్నా అంటే రియాలిటీ మీకు చెప్పాలి, అంతేగాని ఏదో మసిపూసి మారాడికాయ సూపర్ ఉంటుంది అని చెప్పాలి. రియాలిటీ చెప్పాలి, అండ్ రియాలిటీకి సంబంధించిన గ్రోత్ కూడా మీకు చెప్పాలి, మీకు తెలియాలి మీకు, బికాస్ దిస్ ఇస్ యువర్ లైఫ్. సో అట్లా సైట్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ కష్టపడ్డప్పుడు గ్రౌండ్ టు గ్రౌండ్ లో మీరు అంటే కార్నర్ టు కార్నర్ తిరిగినప్పుడు ఈ కమ్స్ టు నో వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ నేను ఎగ్జిక్యూషన్ చేయాలంటే నాకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటి, స్టీల్ ఎక్కడి నుంచి వస్తుంది, మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ తెలిసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే కనుక రేపటి నాడు మీ ఓన్ గా కంప్లీట్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం అక్కడ దొరుకుతుంది మీకు. దాట్స్ ద రీజన్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ గెయిన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ 4 గోడల మధ్యలో మీరు చదువుకునే చదువులు అనేది మీకు ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఇక్కడ చదువుకునే చదువు ఇలా ఉంటది, జాబ్ ఇలా ఉంటది, రఫ్నెస్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బయటికి సైట్కి వెళ్ళేటప్పుడు ఏదో ఊహించుకొని వెళ్తారు సైట్కి, బట్ అలా కాదు. కానీ అక్కడ ఉండే కిక్ మామూలుగా ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ సైట్ లో మనకి సూదింగ్ తెలియాలి, కమాండింగ్ తెలియాలి, వాళ్ళని ఎట్లా కమాండ్ చేసి పని చేయించుకోవాలో తెలియాలి మనకి, వాళ్ళు ఎలా బుజ్జగించి పని చేసుకోవాలి అది కూడా తెలియాలి మనకి. అట్లని చెప్పి క్లోజ్ మూవ్ కావద్దు, అట్లని చెప్పి దూరం కూడా పెట్టొద్దు. ఇవన్నీ స్కిల్స్ అంటాం, లేబర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటాం యాక్చువల్లీ. సో సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం యాక్చువల్లీ, అది కూడా మీకు చెప్తాను తర్వాత మీకు నేను ఏం తెలియాలి. ఎందుకంటే లేబర్ వాడు పని చేయకపోతే తిట్టినాం అనుకో, ఆడేం చేస్తాడు, వాడు మన కింద ఉన్నామనుకో టాప్ ఫ్లోర్ నుంచి ఒక రాయి కాదు ఇట్లా అంటే నెత్తి పడ్డామంట ఫట్, అవునా కదా. అట్లని చెప్పి బుజ్జగించినాం అనుకో అట్లా కూడా కాదు, మన మాట విన్నాడు వాడు. సో దాని అంటే లీనియారిటీ ఎక్కువ ఇవ్వద్దు, మనము లీనియన్స్ ఎక్కువ ఇవ్వదు మనం. సో తిట్టేటప్పుడు తిట్టాలి, పని చేయించుకోవాలి, మంచి మాట్లాడాలి. ఇదంతా ఏంటంటే మనకి లేబర్ మేనేజ్మెంట్ స్కిల్స్ కిందకు వస్తాయి, లీడర్షిప్ స్కిల్స్ అంటాం అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్, సైట్ లో ప్రెషర్ ఉంటుంది, సైట్ లో తిట్లు ఉంటాయి, తిట్టాల్సి వస్తుంది, తిట్లు తినాల్సి వస్తుంది, పని చేయించాల్సి వస్తుంది, మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినోనికి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఫ్యామిలీ లైఫ్ ఈజీగా డీల్ చేయొచ్చు. మీకు తెలుసా తెలియదు, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. మన ఏపీలో తెలంగాణ సూపర్ ఉంది రేషియో అదైతే, అవునా కదా. దీంట్లో ఎవడైనా సివిల్ ఇంజనీర్ ఉన్నాడా? మీరు ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి, రీసెర్చ్ చేయండి. ఈ సూసైడ్ చేసుకున్న దాంట్లో ఎవరు కూడా సివిల్ ఇంజనీర్ ఉన్నాడు. ఎందుకంటే వాడి వల్ల పక్కన సూసైడ్ చేసుకోవాలి, కానీ నవ్వుతుంది మా వైఫ్ కాబట్టి. సో షీ నోస్. అందుకని మన వల్ల పక్కో చేసుకోవాలి కానీ మనం చేసుకోం. ఎందుకంటే నో ఒక జోగి చెప్తే ఇదే ప్రాబ్లం రా బాబు, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు, వినండి. ఓకే, లీజన్. ఎందుకు చెప్తున్నాను అంటే స్టూడెంట్స్, వీ హ్యావ్ టు నో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, వీ నో హౌ టు హ్యాండిల్ ప్రెషర్, వీ నో హౌ టు హ్యాండిల్ ది పీపుల్. ఇవన్నీ హ్యాండిల్ చేసుకున్నవానికి ఈ కెన్ ఈజీలీ హ్యాండిల్ ది పీపుల్ ఆఫ్ హిస్ పర్సనల్ ఓన్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ ఫైనాన్షియల్ లైఫ్ ఈజీలీ ఈ కెన్ ఏబుల్ టు హ్యాండిల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా స్టూడెంట్స్, దిస్ ఇస్ మన లైఫ్, దిస్ ఇస్ అవర్ లైఫ్. ఈ సమస్యలా వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్సా లైఫ్ లో వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్తేనే దీని ఓన్లీ, ఇవన్నీ మీకు తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, ఫేస్బుక్ లో వస్తాయి, అన్ని వస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మన లైఫ్ ఇప్పటివరకు చూసిన దాంట్లో మన ఇంట్లో అంతా ఆశ చూపించిన వాళ్ళే, అవునా. 10th చదువురా బాగుంటుంది లైఫ్, బీటెక్, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. మీకు స్టోరీ చెప్తా వినండి, ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్టోరీ ఫర్ యూ. ఒక రాజు ఉండేవాడు, ఎప్పుడు
రాజు ఏంటంటే ఎవడైతే మంచి కథ చెప్తాడో నేను వానికి 10 lakhs ఇస్తాను అని చెప్తాడు. మంచి కథ, అది కూడా లాంగ్ స్టోరీ ఉండాలి. నాకు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ చెప్పి షార్ట్ స్టోరీ యూట్యూబ్ లో వచ్చి షార్ట్ లాగా చెప్పకండి. నాకు లాంగ్ స్టోరీ ఉండాలి, పెద్ద కథ ఉండాలి. అప్పుడు నేను పెద్ద కథ ఉండాలి, నో దిస్ పాయింట్. పెద్ద కథ ఉంటే కనుక, పెద్ద లాంగ్ స్టోరీ ఉంటే కనుక నేను వాళ్ళని పేమెంట్ చేస్తాను అని చెప్తాను అనమాట. బహుమానం ప్రకటించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నిరుద్యోగులు అందరూ వచ్చారు. నిరుద్యోగులు అంటే తెలుసు కదా, అన్ఎంప్లాయిస్ పీపుల్, మనలాంటి వాళ్ళు వచ్చారు. వచ్చిరు ఎవడు చెప్పినాను గంటన్నర ఎంతకని చెప్తాడు, గంటన్నర 2 గంటలు చెప్పేసరికి వాడు కూడా బోర్ కొడుతుంది, స్టోరీ అయిపోతుంది, ఇన్ఫాక్ట్ వెళ్ళిపోతాడు. ఇంకోటి వస్తాడు, రిజెక్టెడ్. స్టోరీ ఎండ్ అయిపోయిందంటే తక్కువ ఉందంటే కనుక హీస్ రిజెక్టెడ్, హీ వోంట్ గెట్ ప్రైజ్ మనీ, వెళ్ళిపోయింది. ఇంకోటి వస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. థర్డ్ అట్లా చాలా మంది వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతున్నప్పుడు ఒకడు వస్తాడు, మన ఇలాంటి సివిల్ ఇంజనీర్. వాడు కూడా వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఎట్లా స్టార్ట్ చేస్తాడు అంటే, మహారాజా పెద్ద అరణ్యం, పెద్ద వృక్షం, ఆ పెద్ద వృక్షంలో చాలా పక్షులు వచ్చాయి. చెప్పడం విధానం ఇది, బాహుబలి చెప్తాడు. చాలా పెద్ద వృక్షం, ఆ వృక్షం చాలా పక్షులు వచ్చాయి. ఒక పక్షి వచ్చింది, ఎగిరిపోయింది. ఇంకో పక్షి వచ్చింది, తుర్రుమని ఎగిరిపోయింది. థర్డ్ వన్ తుర్రుమని ఎగిరిపోయింది. అట్నే అంటాం కదా మనం ఊళ్ళల్లో, తుర్రుమని పిట్ట అంటాం, ఎగిరిపోయింది. థర్డ్ వన్ వచ్చింది, ఎగిరిపోయింది. ఫోర్త్ వన్ ఎగిరిపోయింది. ఫిఫ్త్ వన్ ఎగిరిపోయింది. ఇది ఎగిరిపోవడం ఏంద్రా బాబు దాని స్టోరీ అని చెప్పేసి రాజు పిలుస్తాడు మంత్రిని. ఇది ఏంద్రా వీని స్టోరీ ఏంద్రా వీంది, ఎంతసేపు ఎగిరిపోయింది అంటాడు కానీ ఇంకా స్టోరీ ముందుకెళ్ళదా అంటే, రాజా ఒక్క నిమిషం ఆగండి రాజా, మీకు మంచి స్టోరీ, దీని తర్వాత మంచి ట్విస్ట్ ఉంటుంది రాజా, మీకు తెలియదు, మంచి ట్విస్ట్ ఉంది ఇక్కడ అంటాడు. సరే చెప్పంటాడు. 1 day అయిపోయింది, 2 days అయిపోయింది, అది పోతలే ముందుకి. పోతాడంటే వాడిని పిలుస్తాడు రాజా, అరే నీ స్టోరీ ఏంద్రా, పక్షులు ఏంది, ఎగిరిపోవడం ఏంది, రావడం ఇది ఏంటంటే, నన్నేం చేయమంటావు మహారాజా, ఇవి పోతున్నాయి వస్తున్నాయి, అవి పోతున్నాయి, దీని తర్వాత చెప్దాం అనుకుంటే ఇక ముందు పోతలేం రాజా అంటాడు అనమాట. అంటే వాడు వద్దురా, డబ్బులు ఇచ్చిన వెళ్ళిపోయి తీసుకోరా, నువ్వే విన్ అయిపోయినావు, డబ్బులు మొత్తం ఇది పోయేటట్లేదు, నాకు అర్థమైపోయింది, నీ కాన్సెప్ట్ నాకు అర్థమైపోయింది, స్టోరీ ముందుకు వెళ్ళేటట్లేదు అని చెప్పేసి వాడు డబ్బులు ఇచ్చి మనం పంపించేస్తాడు అనమాట. దీనివల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఒకటే, మన లైఫ్ లో 10th class వరకు 10th పాస్ అయితే ఇంటర్లో చాలా బాగుంటుంది రా లైఫ్, 10th లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అని చెప్తారు. అది ఆ టైంలో నాకు ఒక సమస్య, అది చెప్పాలంటే. అవునా, సిలబస్ కాకపోవడం వల్ల 10th పాస్ అవుతాం, 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వస్తాం. ఇంటర్లో అంటే అరే నువ్వు ఎంసెట్ కొట్టరా, ఎంసెట్ అయిపోయిన తర్వాత మంచి ర్యాంక్ వస్తుంది, సూపర్ ఉంటుంది, అదిరా ఇదిరా అంటాం. ఎంసెట్ అయిపోతుంది, కింద మీద పడి దినము రాత్రి కష్టపడి ఏదో చేసి మొత్తం కొట్టించుకుని బయటకు వస్తాం. ఎంసెట్ అయిపోయిన తర్వాత బీటెక్ లో 4 years కనుక మంచి చదివితే కనుక మీకు మంచిగా జాబ్ వస్తుందిరా, జాబ్ కొట్టరా, ఫస్ట్ పాస్ ఎంత ప్లేస్మెంట్ వచ్చిందా, లైఫ్ సూపర్ ఉంటుందా అంటారు. ఇంకా జాబ్ లో కాలు మీద కాలేసుకుని కూర్చోటరా అంటారు. అవునా కదా, జాబ్ వస్తుంది, అక్కడ సెట్ అవుతుందా, ప్రాబ్లం మంచి వచ్చేది అక్కడి పాలిటిక్స్, జనాలు అవి ఇవి చూసుకుని సరే అక్కడ ప్రాబ్లం అవుతాయి. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్, అన్నిటికన్నా ప్రాబ్లం అదే. మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ గానే కాదు, ఇవాళ రేపు ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది ప్రాబ్లం అది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఇది, పిల్లలు. మళ్ళా చిల్డ్రన్స్ వచ్చిన తర్వాత బై లక్కీగా పిల్లలు కొడితే వాళ్ళ పెళ్లి, వాళ్ళ చదువు, ఫస్ట్ నిద్ర ఉండదు మనకు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రాత్రి నిద్ర ఉండదు, 6 months 1 year నిద్రనే ఉండదు. సో ఇది అట్లా తీసుకుంటూ పోదంటే మనకి ఎక్కడ సమస్య లేకుండా చెప్పండి స్టూడెంట్స్. ప్రాబ్లం లేనిది ఎప్పుడు మనకి, ప్రాబ్లం ఉండడం లేనిది ఎప్పుడు, యాక్చువల్లీ లేనిది ఎప్పుడు మనకి ఉంటేనే ఉంటాయి. వాటి మధ్యలో బతకడమే మన లైఫ్, వాటి మధ్యలో జీవించడమే మన లైఫ్, వాటి మధ్యలో ఎట్లా హ్యాపీగా ఉండాలి అనేది మన లైఫ్. అదే మనకి చెప్తారు, మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి సివిల్ ఇంజనీర్ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది స్టూడెంట్స్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే సైట్ లో ఒక్కసారి మీరు వర్క్ స్టార్ట్ చేసినట్టే కనుక ఎక్కడో ఏదో ప్లేస్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ముందుకెళ్లడంలో మన పర్సనల్ లైఫ్ వచ్చే ప్రాబ్లమ్ చాలా చిన్నవి. అందుకని మీరు చూడండి, ఎప్పుడు హ్యాపీ ఉండేవాడు, ఎప్పుడు ఏడ్చేవాడు సివిల్ ఇంజనీర్. ఎందుకు చెప్తున్నా, నేను క్రిటిసైజ్ చేయట్లేదు, నేను కూడా సివిల్ ఇంజనీరే, నేను కూడా సైట్ లో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ 10 to 15 years ఆఫ్ సైట్ లో పని చేసిన తర్వాత సొంతంగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకుని చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడం నేను వచ్చాను. ఓకే, ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే మాకు అర్థమవుతాను అనుకుంటున్నాను నేను. ఓకే, ఏమో మళ్ళీ దాని తర్వాత మరి మీ సొంతం కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్, మీ ఇక్కడికి చెప్పాల్సిన అవసరం ఏముంది సార్, మీరు అనొచ్చినాను. మీకే నాలెడ్జ్ ఉంది అంటున్నారు, మీరే అంటున్నారు, ఇన్నోవేట్ అన్నారు, కన్స్ట్రక్ట్ అన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్వేస్ అని చెప్తున్నారు. మీరు స్టార్ట్ చేయకుండా మాకు వచ్చి మీరు చెప్పడానికి ఏమొచ్చింది సార్ మీరు అనుకుంటారు. డెఫినెట్ గా ఇప్పుడు రాకపోయినా కానీ క్లాస్ అయిపోయినాకన్నా వస్తుంది, లేదంటే ఇంటికి వెళ్ళినాకన్నా వస్తుంది, రేపు మరుసటి రోజు వస్తుంది. అందుకనే అవన్నీ తెలుసుకొని చెప్పేటోటే టీచర్ అనమాట. ఓకే, వస్తుంది మీకు. కానీ యు నో వై ఐ చూస్ దిస్ ప్రొఫెషన్. ఇదే ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే స్టూడెంట్స్, జాబ్ చేసేటప్పుడు కానీ లేదా బిజినెస్ చేసేటప్పుడు కానీ కొన్ని అబద్ధాలు, కొన్ని మోసాలు, కొన్ని పాలిటిక్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది, గ్యారంటీ చేయాల్సి వస్తుంది. అవునా, ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే, నేను జనరల్ గా జాబ్ చేసేటప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళొచ్చు, కానీ అది సగం ఇష్టపడి ఎందుకు వచ్చానంటే, జాబ్ చేసిన ఎంత బాగా చేయి, నీ పైన మాత్రం ఖచ్చితంగా ఏదో మిస్టేక్ తీస్తాడు, డెఫినెట్ గా మిస్టేక్ తీస్తాడు.
అది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని మిస్టేక్ చేసి నేను పాయింట్అవుట్ చేస్తుంటాడు. అది కామన్. నువ్వు ఎంత బాగా చేస్తే అతను తెలుసు, బట్ ఈవెన్ తో చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకంటే మీరు బాగా చేస్తున్నారని చెప్పేసి మీ సీనియర్ అన్నాడు అనుకో, ఒకవేళ మీరు రేపటి ఇంక్రిమెంట్ అడుగుతారు, శాలరీ ఎక్కువ అడుగుతారు, హైక్ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు మావాడు అడుగుతాడేమో, ఇట్లే కానీ అంటే ఎడిటర్ అనమాట మనకి. సో ఖచ్చితంగా పాయింట్ చేస్తూనే ఉంటారు డెఫినెట్ గా. సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను రిజెక్ట్ చేస్తూ ఉంటాను, నేను సాటిస్ఫై కాదు. సెకండ్ పాయింట్, బిజినెస్ లో అబద్ధాలు ఉంటాయి. అంటే మరి మోసం చేయడం కాదు నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మెటీరియల్ రావాలి మనకి, అంటే ఈ రోజు మధ్యాహ్నం మెటీరియల్ రావాలా, స్టీల్ వాడు ఏం చెప్తారు, సార్ అది 2 days పడతారు రానికి. యాక్చువల్లీ క్లయింట్కి ఏం చెప్తారు, సార్ వస్తుంది సార్ 1 kilometer 2 kilometer డిస్టెన్స్ ఉంది సార్, హాఫ్ అన్ అవర్ లో వస్తారు సార్, 1 hour లో వస్తారు సార్, లేకపోతే ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు సార్ అని చెప్తారు. కానీ రాదు, అది రేపు అయితే ఎల్లుండి అవుతుంది. ఇట్లాంటివి ఆడాల్సి వస్తుంది, ఇట్లా పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. మన ప్రాజెక్ట్ తీసుకోవాలంటే కొన్ని పాలిటిక్స్ కింద మీద చేసుకుంటే ఏదో మేనేజ్ చేసుకుంటే చేయాల్సి, ఇవన్నీ నా చేత కాదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ నా హ్యాపీనెస్ ఏంటంటే ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం, లేదంటే నాలెడ్జ్ ఇవ్వడం. నాలెడ్జ్ గివింగ్ హ్యాపీనెస్ దేంట్లో ఉండదు స్టూడెంట్స్, టు బి ఫ్రాంక్. అంటే నా వర్క్ యూ మే డిఫర్ విత్ దీస్ థింగ్స్, బట్ నా వర్క్ ఏదైతే ట్రైనింగ్ ఇవ్వడంలో, నాలెడ్జ్ ఇవ్వడంలో ఎస్పెషల్లీ అక్కడ సాటిస్ఫాక్షన్ ఇక్కడ. ఎందుకంటే మనం నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు జనరల్ గా బయట జాబ్ చేసుకున్నా లేకపోతే ప్రాజెక్ట్ చేసినా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీకు హ్యాపీనెస్ వస్తుంది, అవునా కదా? ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. కానీ ట్రైనింగ్ లో ఉండే గ్రేట్ థింగ్, గుడ్ థింగ్, క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు అట్ ది మూమెంట్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సీ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఐస్, అవునా కదా? డెఫినెట్ ఆ హ్యాపీనెస్ అనేది మనకి దేంతో కూడా కంపేర్ చేయలేం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేది నేను ఖచ్చితంగా నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఒక వ్యక్తికి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఒక 15 సంవత్సరాలు తన కెరియర్ లో ఫస్ట్ జాబ్ ఇప్పిస్తే వాడు నన్ను మర్చిపోతాడా? చెప్పండి స్టూడెంట్స్, ఎవ్వడు మర్చిపోడు, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాడు. ఆ హ్యాపీనెస్, ఆ కిక్ మిగతా దేంట్లో వస్తుంది స్టూడెంట్స్? రాదు. అందుకనే నేను ఈ సెషన్ పెట్టుకోండి, నేను మెయిన్లీ ట్రైనింగ్ పెట్టుకోవడానికి, ట్రైనింగ్ రన్ చేయడానికి, ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి, 10 మందికి నాలెడ్జ్ ఇచ్చి 10 మందికి జాబ్ ప్లేస్మెంట్ చేయడంలో ఉన్న కిక్, ఆ సాటిస్ఫాక్షన్ దేంట్లో రాదు. కాబట్టి ఐ హావ్ చూజన్ దిస్ ప్రొఫెషన్. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎట్లా చెప్తారు సార్ వాళ్ళకి నిజమా సార్, నిజంగా అంత సాటిస్ఫై ఫీల్ అవుతారంటే నా రివ్యూస్ చూడండి ఒకసారి, నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఒకసారి, నా గూగుల్ పేజ్కి వెళ్ళండి ఒకసారి. నా గూగుల్ పేజ్లోకి వెళ్తే కనుక, బిజినెస్ పేజ్లోకి వెళ్తే కనుక అక్కడ ఉండే రివ్యూస్ మీరు స్టడీ చేస్తే మీకు అర్థం. అవన్నీ ఏదో నేను పక్కన కూర్చోబెట్టి రాసినవి కాదు, వాళ్ళ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి రాసిన రివ్యూస్ అవన్నీ కూడా మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. హౌ we have suggested them, how we have given knowledge for them based on how they are satisfied actually. ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఐ హావ్ చూజన్ దిస్ ప్రొఫెషన్ స్టూడెంట్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేనే క్లారిటీ లేనప్పుడు, నేనే కంపెనీ పెట్టుకోలేని పొజిషన్ ఉన్నప్పుడు మీకు వచ్చి నేను ఏం చెప్తానని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు, నాకు అర్థమైంది కూడా. అందుకనే మీకు ఫస్ట్ నేను ఎందుకు వచ్చినా అని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్, మన దగ్గర నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది సొంత కంపెనీ పెట్టారు, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను నెక్స్ట్ సెషన్ లో వాళ్ళని కూడా తీసుకొస్తాను. నేను నా దగ్గర నేర్చుకొని సైట్ లో పనిచేసి సొంత కంపెనీ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ది మోటివేటర్స్ ఫర్ యూ పీపుల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ టైం మన కాలేజ్ ప్లేస్మెంట్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మార్చ్ లో ప్లేస్మెంట్ అయినప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరైతే తెలుసు అంటే, నా దగ్గర నేర్చుకుని స్టూడెంట్ వాళ్ళు సొంత కంపెనీ పెట్టుకున్నారు అనమాట. ఆ కంపెనీకి రిక్రూట్మెంట్ కోసం పాయింట్ ఆఫ్ వ్యూ లో హెవీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇక్కడ తీసుకొచ్చాను నేను వాళ్ళని, తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తారు. నేను ఫోటో కూడా పంపిస్తాను మీకు చూడండి కావస్తే. సో వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తాం. ఎందుకంటే కంపెనీస్ కి నువ్వు ఎదగాలంటే, కంపెనీ స్థాయిలో నువ్వు ఎదగాలంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి, ఫస్ట్ నీకు అవేర్నెస్ ఉండాలి. అప్పుడే వీ కెన్ ఏబుల్ టు గో ఇన్ ఫ్రంట్, ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే ఇవన్నీ నేనంతా చెప్పేది ఏంటంటే మెయిన్లీ ఇంట్రడక్షన్ ఫర్ యువర్, ఇదంతా ఇంట్రడక్షనే సార్. ఇదే ఇంట్రడక్షన్ అయితే సబ్జెక్ట్ ఎప్పుడు పోతా సార్ మీరు అనకండి. ఇంట్రడక్షన్ లో సమ్ పార్ట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సైట్ లో మనకి ఎటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు బిల్డింగ్స్ వైపు వచ్చాం కదా. నెక్స్ట్ ఇస్ గవర్నమెంట్ జాబ్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది, చాలా మంది టైం స్పాయిల్ చేసుకునేది, చాలా మంది సక్సెస్ అయ్యేది ఇక్కడనే మెయిన్. అంటే కింద మీదకి అయిపోయి కొంతమంది బీటెక్ అయిపోయి 3 years 4 years 5 years 6 years 8 years 10 years కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి జాబ్ రాకుండా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మిమ్మల్ని అప్లై చేద్దామని చెప్పలేను స్టూడెంట్స్, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, బట్ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఆ నోటిఫికేషన్ రాదు, సాగు రాదు, ఏమున్నదో కానీ ఉండి వెయిట్ చేసి టైం అంతా స్పాయిల్ అయిపోతుంది. టైం ఒకసారి పోయిందంటే స్టూడెంట్స్ మళ్ళీ రిటర్న్ రాదు. టైం ఒకసారి మనం స్పెండ్ చేసినామంటే కనుక ఇట్ వోంట్ కమ్ బ్యాక్ టు అస్. సో యూటిలైజ్ ఆపర్చునిటీ. ఎందుకు చెప్తున్నానంటే 2016 లో పాస్ అవుట్ అయిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ పేరు నేను చెప్పాను కానీ ఇన్స్టాగ్రామ్ ఉన్నాడు అతను, మన స్టూడెంటే. 15 లో పాస్ అవుట్ అయ్యాడు, 15 నుంచి 17, 18 వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాడు, 18 వరకు 19 వరకు. 19 లో ఏదో ఆటోకేడో స్టార్ కూడా నేర్చుకున్నాడు. అది అయిపోయిన తర్వాత 2020లో అదే ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేసి జాయిన్ అయ్యాడు. అది వేరే విషయం.
జాయిన్ అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా ఒక 1.5 years 2 years అది వేలింది అది మొత్తం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యింది, రాలేదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి నేర్చుకుని జాబ్ కొట్టి జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ ఆన్ స్పెండింగ్ దేర్ ఎఫర్ట్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. మీరు అనొచ్చు, సార్ యూఆర్ కంప్లీట్లీ డిస్కరేజింగ్ అస్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్, మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్? బయట చెప్పకపోవచ్చు, మనసులో ఉంటుంది. కానీ ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్, వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకుంటున్నాం అందరు, అవునా కదా? ప్రతి సంవత్సరం ప్రతి నెల మీ ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతారో నాకంటే ఎక్కువ మీకు తెలుసు, అవునా కదా? వాళ్ళు అంటారు, వాళ్ళ మనసు పెద్దది, నువ్వు కష్టపడరా అంటే నువ్వు చదువుకోరా, మేము కష్టపడతాం, నువ్వు ఎట్లా చేయరా, మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళని ఎంతవరకు, వాళ్ళు అట్లా అన్నా కానీ కూడా వాళ్ళు అట్లా కష్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. మీరు జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ అప్లై చేయండి, మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని గవర్నమెంట్ జాబ్స్ కంప్లీట్ గా ఫుల్ ఫీజు కూర్చుకుంటే కనుక ఎంతమంది సక్సెస్ అయినారో మీరే చూసుకోండి. కష్టం, ఎందుకంటే లక్షల మంది రాస్తారు స్టూడెంట్స్, పోస్ట్ ఉన్నది వందల్లో వేలలో ఉంటది. దాంట్లో మనకి జాబ్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం మనకి ఒక సెలెక్ట్ అయినా కూడా రిజర్వేషన్స్ కొన్ని ఉంటాయి, కొంతమంది కూడా కొంతమంది ఉండదు. పాపం రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళ పరిస్థితి ఏంది? వాడు ఎంత టైం వేస్ట్ అయిపోతుంది మనకి. పోనీ ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్న సిలబస్ అంతా కంటెంట్ అంతా కూడా రేపట్టిన జాబ్ అవసరం వస్తుందా అంటే రానే రాదు. వెరీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇక్కడ నేర్చుకుందే కదా అక్కడ ఉంటుంది మనకి. ప్రిపేర్ అయ్యేది ఏది, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేది అదే ఉంటుంది, ఈ బుక్ లో ఉంటుంది, కొద్ది డెప్త్ ఉంటుంది అంతే. అది నేర్చుకున్న తర్వాత కంపెనీకి వెళ్తే వాడు ఒకటే ఆడతాడు. జనరల్ గా నేను స్లాబ్ వేసుకోవాలనుకున్నప్పుడు స్టీల్ ఏమేమి పాయింట్స్ చెక్ చేయడానికి ఉంటాయని అడుగుతాడు. చెప్తామా మనం? చెప్పలేం. అంతసేపు మనం స్టీల్ స్ట్రెంత్ ఏంది అవి చెప్తాం అంతే, కానీ స్టీల్ ఏమేమి చెక్ చేయాలి, లేబర్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, లేబర్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయా? ఉండవు. దట్స్ వై ఒక్కసారి బ్యాక్ రావాలన్నా నువ్వు రాలేవు. అందుకే దట్స్ రీజన్, ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. థింక్ అన్నాను, చేయండి, ఎగ్జామ్ రాయండి, వస్తే రావచ్చు, రాకపోతే బాధపడవద్దు. బికాజ్ వీ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన వాళ్ళు ఎంత అయిపోతారు అంటే దాని మీద ఎంత కనెక్ట్ అవుతారు అంటే అది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ సూసైడే పెట్టుకుంటారు. అంటే మనోళ్ళు చేయరనుకో, కొద్దిగా మనోళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, ఇక్కడ అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. అదే ఎందుకు చెప్తున్నారు స్టూడెంట్, దిస్ ఇస్ వాల్యుబుల్ లైఫ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి సో అటువైపు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ థింగ్, గవర్నమెంట్ జాబ్స్ అయిపోయింది అండ్ ఇరిగేషన్ ఇవన్నీ కాకుండా బిల్డింగ్సే కావాలని చెప్పాను కాబట్టి, బిల్డింగ్సే ఎందుకు కావాలని చెప్పాను కాబట్టి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే స్టూడెంట్స్, చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఏది G+40, G+20, G+10, G+3, G+4 బిల్డింగ్ స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడాను స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఎందుకు మ్యాటర్ అంటున్నాను అంటే స్టూడెంట్స్, మీరు చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను MBBS అయిపోగానే అతనికి డాక్టర్ పట్టా ఇచ్చి నువ్వు సర్జరీ చేయమని చెప్తారా? LLB ఉన్నాడు, LLB అడ్వకేట్ ఉన్నాడు. LLB అయిపోయిన తర్వాత అతన్ని బయటకు వచ్చిన తర్వాత నువ్వు కేసులు ఇస్తారు అతను కోరన్నా? ఎవరు కేసు లేడు. వాళ్ళకి ఎట్లాగైతే డాక్టర్ కి అయిపోయిన తర్వాత 5 years 3 years 4 years అతను సెషన్ అంటే ప్రాక్టీస్ చేయాలి, రైట్? ఈ ప్రాక్టీస్ చేసే క్రమంలో అతనికి ఒక సీనియర్ కింద ఉంటాడు కాబట్టి ఆ ప్రాక్టీస్ బేస్ చేసుకుని అతను హీస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ ఓన్ క్లినిక్, డాక్టర్ గా పట్టా వస్తుంది, అది వేరే విషయం. అట్లాగే LLB చేసిన అతను కూడా ప్రాక్టీస్ చేయాలి, ఒకటి కింద సీనియర్ మోస్ట్ కింద ప్రాక్టీస్ చేస్తే దెన్ ఈస్ గోయింగ్ టు గెట్ సమ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాట్ ఒక కేసు తనకు వస్తాయి. ఇప్పుడు వచ్చినా సక్కలు లేరా అనుకో, అది వేరే విషయం. కానీ మొత్తం ఇక్కడ డబ్బులు తీసుకుంటారు, అక్కడ డబ్బులు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ అట్లా చేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎట్లాగైతే వాళ్ళిద్దరికి ప్రాక్టీస్ ఉంటే గానీ వాళ్ళ వృత్తుల్లో ప్రొఫెషన్ కాలేకపోతున్నారో మన దాంట్లో కూడా అంతే, సివిల్లో కూడా అంతే. మీరు బీటెక్ అయినంత మాత్రాన యు ఆర్ నాట్ సెట్ టు బి సివిల్ ఇంజనీర్. మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, మీకు ఎక్స్పోజర్ కావాలి. ఎక్స్పోజర్ ఉంటేనే దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. మీకు ఒక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఒక ఎంటర్ప్రినర్షిప్ పాయింట్ ఆఫ్ లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ మేజర్ థింగ్ ఈజ్ దట్ ఎక్స్పీరియన్స్. సరే సార్, ఈ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫస్ట్ నాలెడ్జ్ కావాలి సార్. మనకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే కనుక ఎవరో ఒక పెద్దోళ్ళ కింద పనిచేయడమో, ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి నేర్చుకోవడమో, లేకపోతే ఒక సీనియర్ మోస్ట్ కింద వర్క్ చేసుకుని ఏదో చిన్న ఇంటర్న్షిప్ లాగా చేయడమో, ఇవన్నీ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ పాయింట్. కానీ ఒక బిల్డింగ్ లో నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు మెయిన్ కోర్ సబ్జెక్ట్ సైడ్ వెళ్తున్నాను నేను ఇప్పుడు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి స్టూడెంట్స్? ఫస్ట్ ప్లాన్ కావాలి. అన్నిటికంటే ఏం డబ్బులు కావాలబ్బా, ఫస్ట్ ఫండ్స్ కావాలి మనకి, అవునా కదా? అఫ్ కోర్స్ ప్లాన్ కావాలి అనట్లేను, ఫస్ట్ డబ్బులు కావాలి. ఓకే, ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఎంత కావాలని మనకి ఎట్లా అర్థమవుతుంది? ఆయన చెప్పింది రైటే, నేను చెప్తా, అతని దగ్గరకు వస్తాను నేను, మళ్ళీ మీరు ఫీల్ కాకండి మా ఫ్రెండ్ అని అన్నారు అని చెప్పేసి. ఫస్ట్ ఫండ్స్ కావాలి. ఓకే, ఫండ్స్ ఎంత అవుతుంది తెలియాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎస్టిమేషన్ మనకు అర్థమవుతుంది. ఈ ఎస్టిమేషన్ దేని ప్రకారం చేస్తాం మనము?
ప్లాన్ ప్రకారం చేస్తాం. అవునా కదా? ఫస్ట్ ఫండ్స్ ఉండాలి, ఆ ఫండ్స్ తెలిసేది ఎస్టిమేషన్ లో, ఆ ఎస్టిమేషన్ దేని ప్రకారం చేస్తాం, ప్లాన్ ప్రకారం డ్రాయింగ్స్ ప్రకారం చేస్తాం అనమాట. ఈ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత, డిజైన్ చేసిన తర్వాత, నాకు ఎస్టిమేషన్ అర్థమైన తర్వాత, నాకు ఎస్టిమేషన్ ఎంత వస్తుందో తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళి బ్రిక్ కట్టుకుని నేను బ్రిక్ పెట్టాను, నేనేం మార్కింగ్ నేనేం చేయను, ఒక పర్సన్ రిక్రూట్మెంట్ చేసుకుంటాను. ఆ పర్సన్ రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక బిఓక్యూ ప్రిపేర్ చేస్తా. బిఓక్యూ విన్నారా ఎప్పుడైనా పదం? బిఓక్యూ. బిఓక్యూ అంటే బిల్ ఆఫ్ క్వాంటిటీస్. బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే ఏం సార్ అంటే, ఎస్టిమేషన్ లో ఎలాగైతే మీరు ఎంత ఉంది, ఏది ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుస్తుందో, బిఓక్యూలో వర్క్ ఎలా చేయాలనేది ఉంటుంది మీకు. ఇలా చేయడం అంటే ఏం సార్, ఇప్పుడు పని ఇచ్చడం మనకు తెలియదు, ఆ పని ఎట్లా చేయాలనేది మీరు అనుకోవచ్చు. కాంట్రాక్టర్ తెలియదు సార్ మనం చేస్తారు కదా పని అంటే, కాదు. ఎలా చేయాలనేది అర్థం ఏంటంటే దేని ప్రకారంగా చేయాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. ఫ్రెండ్స్, ఇదేంది ఇదంతా ఫ్లోరింగే కదా. ఈ ఫ్లోరింగ్ ఐ కెన్ గో విత్ విట్రిఫైడ్ ఆల్సో, ఐ కెన్ గో విత్ మార్బుల్ ఆల్సో, ఐ కెన్ గో విత్ గ్రానైట్ ఆల్సో, ఐ కెన్ గో విత్ వుడెన్ ఆల్సో, ఐ కెన్ గో విత్ గ్లాస్ ఆల్సో. అవునా కదా? ఎన్ని రకాల నాకు అవకాశాలు నాకు ఉన్నాయి. బట్ వై షుడ్ ఐ ప్రిఫర్ ఓన్లీ దిస్ థింగ్ అంటే నా రిక్వైర్మెంట్ ఇదే. అది కాంట్రాక్టర్ తెలియదు కదా. కాంట్రాక్టర్ అదే అడుగుతారు, సార్ మీ ఫ్లోరింగ్ దేని ప్రకారం చేయాలి, ఆ తెలుసుకోవాలంటే అవన్నీ కూడా దీంట్లో మీకు బిఓక్యూలు ఉంటాయి. నెక్స్ట్ బాత్రూమ్స్ లో చూడండి, బాత్రూమ్ ఫిక్చర్స్ ఉంటాయి, ట్యాప్, డబ్ల్యూసీస్, వాష్ బేసిన్స్ ఇవన్నీ ఉంటాయి, తర్వాత షవర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫిక్చర్స్ అన్ని కూడా నేను 50,000 పెట్టొచ్చు, 3 లక్షలు కూడా పెట్టొచ్చు కాస్ట్ లో. 50,000 అంటే చిన్న చిన్న లోకల్ పార్ట్స్, 3 లక్షలు అంటే జాగ్వేర్ పెద్ద పెద్ద శానిటరీ వేర్స్ అవన్నీ దాంట్లో పెట్టొచ్చు. ఇప్పుడు నేను 50,000 బడ్జెట్ పెట్టేసి 3 లక్షల మెటీరియల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తే గొడవలు అవుతాయే కావా? మేస్త్రి అండ్ క్లయింట్ ఇద్దరు కొట్లాడుకోరా? డెఫినెట్ గా అట్లా ఆ టైంలో డిస్ప్యూట్స్ అరైజ్ అయిపోయి వర్క్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ప్రాజెక్ట్ ఇన్సూరెన్స్ మీరే చెప్పండి, ఆన్సర్ మీరే చెప్పండి. దీనికి రైట్ ఏదో రాంగ్ ఏదో మీ చేతిలో పెడుతున్నాను, ఎందుకంటే నిద్ర వస్తుంది కొంతమందికి. మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచిస్తే బాగా నిద్ర వస్తారంటారా? ఆయనగానే ఆలోచించండి. ఒక క్లయింట్ కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్. క్లయింట్ ఒక కాంట్రాక్టర్కి వర్క్ ఇచ్చాడు, వర్క్ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, స్ట్రక్చర్ అయిపోయింది, ఫ్లోరింగ్ చేస్తున్నాడు, బ్రిక్ వర్క్ అయిపోయింది, ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ ఒక పేజ్ లో అగ్రిమెంట్ రాసుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అయిపోవాలి, ఎంతలో అయిపోవాలి, మెటీరియల్ ఏంది, ఒక 1 పేజ్ లో అయిపోయింది. అయిపోయిన తర్వాత రాసుకున్నారు కాబట్టి, ఆ బాండ్ సైన్ చేసుకున్నారు కాబట్టి, అమౌంట్ కూడా మాట్లాడుకున్నారు కాబట్టి, ఒక ఫినిషింగ్ వర్క్ వచ్చే దగ్గరికి అక్కడ కాంట్రాక్టర్ లే చేస్తున్నాడు అనమాట, ఫ్లోరింగ్ చేస్తున్నాడు. ఆ ఫ్లోరింగ్ లో క్లయింట్ చూసి అడుగుతాడు అనమాట, నాకు ఈ ఫ్లోరింగ్ ఎందుకో థిక్నెస్ తక్కువ అనిపిస్తుంది అంటాడు. ఫ్లోరింగ్ అంటే ఇప్పుడు ఈ మార్బుల్ ఉంది స్టూడెంట్స్, దీని థిక్నెస్ నాకు ఎందుకో తక్కువ అనిపిస్తుంది, ఇది మార్చ్ అంటాడు. లేదు సార్ ఇది 20 mm థిక్నెస్ ఏం కాదు, లేదు నాకు 40 mm థిక్నెస్ కావాలంటాడు. లేదు సార్ ఏం కాదు 20 mm ఎక్కడైనా ఇస్తారు, పర్లేదు సార్, అది సార్ ఇది సార్ అంటాడు. లేదు నాకు 40 mm కావాలంటాడు. ఎందుకంటాడు, వాడి ఫ్రెండ్ ఎవడో చెప్తాడు ఇట్లా చేయమని అట్లా చేయమని చెప్తాడు. సో ఇట్లా చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ వాడు ఏం చేస్తాడు, 40 mm కావాలంటాడు. ఇద్దరు మా ఆర్గ్యుమెంట్లు ఏమవుతుంది, వర్క్ ఆపేయమంటాడు. ఎవరు ఆపేయమంటాడు? క్లయింట్. జాగ్రత్త తిన్నాను స్టూడెంట్స్, రేపటి నాడు ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు గ్యారంటీ ఫేస్ చేస్తారు. ఇప్పుడు వినకపోతే మీరు ఫేస్ చేస్తారు గ్యారంటీ, ఇదే నా షాపింగ్ వినకపోతే. ఓకేనా? వినండి, జాగ్రత్త తినండి. ఓకే, సో ఖచ్చితంగా గ్యారంటీ క్లయింట్ ఆపేస్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ రావాల్సింది ఏంటంటే, సార్ 20 mm కి 40 mm కి టైల్లో పెద్ద డిఫరెన్స్ లేదు కదా, దానివల్ల బిల్డింగ్ ఏం పడిపోదు కదా, బిల్డింగ్ ఏం ఎఫెక్ట్ కాదు కదా సార్, దానికి అతను స్టాప్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ మీరు అనుకోవచ్చు. బట్ రీజన్ ఏంటంటే, క్లయింట్ జనరల్ గా ఎవరైనా కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు అంటే ఫినిషింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కువ ఫినిషింగ్స్ అంటే పెయింటింగ్, స్విచ్ బోర్డ్స్ అలైన్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, కరెక్ట్ ప్రాపర్ ఉన్నాయా లేవా, నీట్గా ఉందా లేవా, అక్కడ ఇన్వాల్వ్ అవుతారు. సో ఆ టైంలో ఇన్వాల్వ్ అయినప్పుడు తనకి అక్కడ మిస్టేక్ అనిపించింది. సో తనకు తెలిసిన దాంట్లోనే ఇంత మిస్టేక్ చేస్తే, తెలియనటువంటి స్ట్రక్చర్ లో ఎంత మిస్టేక్ చేస్తాడో, స్టీల్ ఏది వాడిండో, స్టీల్ లోపల ఎక్స్ట్రా బార్స్ ఎంత ఇచ్చాడు, బాటమ్ ఎక్స్ట్రా బార్స్ ఎంత ఇచ్చాడు, స్టిరప్స్ ఎలా ఇచ్చాడు, కాంక్రీట్ ఏది ఇచ్చాడు, ఇవన్నీ చూసుకోలేదు కాబట్టి సో ఆల్రెడీ డబ్బులు పే చేస్తా, అక్కడ లాస్ అయిపోయినా. తెలియని దాంట్లో ఎట్లా లాస్ అయిపోయినా, తెలిసిన దాంట్లో ఎందుకు లాస్ కావాలి నేను, అందుకని అక్కడ ఆపేస్తాడు. సో ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు క్లయింట్ ఆపేస్తే కాంట్రాక్టర్ ఏం కావాలి, మెటీరియల్ తెచ్చుకున్నాడు, సైడ్ నుంచి బయట నుంచి మార్కెట్ మెటీరియల్ తెచ్చుకున్నాడు, దాని లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్, మార్కెట్లో ఉన్న ఛార్జ్. ఈ రోజున ఒక మొబైల్ కొంటే నేను సాయంత్రానికి ఇస్తే సగం రేట్ కూడా సరిగా రాదు, అట్లా నువ్వు మెటీరియల్ తెచ్చుకొని రిటర్న్స్ ఇచ్చుకుంటే వాడు లాస్ అవుతాడు కదా, వాడు అవునా కదా. ఇప్పుడు కాంట్రాక్టర్ లాస్ అవుతాడు కదా. సరే, కొద్దిసేపు కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ ఆలోచిద్దాం. ఇప్పుడు క్లయింట్ అన్ని కోట్లు పెట్టి అన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటప్పుడు అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం తనకి ఏముంది చెప్పండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ₹1,00,000 పెట్టి మీరు బైక్ కొంటే దానికి చిన్న స్క్రాచెస్ 2 days కి మీకు ఎట్లా అనిపిస్తుంది? స్క్రాచ్ దానివల్ల
బైక్ ఏమన్నా పాడైందా, పర్ఫార్మెన్స్ తేడా ఉందా, లేకపోతే ఏమన్నా మైలేజ్ తేడా ఉందా? లేదు కదా. కానీ మీరు ఫీల్ అవుతారా? ఫీల్ గారా? మీరు ఆఫ్టర్ ఆల్ అంటే పెద్దదే మనకి ₹1,00,000 మనం ఇంత ఫీల్ అవుతే 2 crores రూపీస్ కట్టుకునే వాడికి కాంప్రమైజ్ క్వాలిటీలో కనుక, అపిరెన్స్ లో కనుక, ఫినిష్ లో కనుక తేడా ఉంటే వాడు ఎట్లా ఫీల్ అవుతారు ఆలోచించండి జస్ట్. అవునా కదా. ఇటువంటి డిస్టర్బెన్స్ వస్తాయి కాబట్టి ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే కనుక దే హ్యావ్ టు ఫాలో BOQ నోట్స్ అని నేను మేడం పంపిస్తాను, చూడండి ఒకసారి. బిఓక్యూలో ఏముంటదంటే ఆ ఫ్లోరింగ్ సంబంధించిన మెటీరియల్, ఆ ఫ్లోరింగ్ కింద ఉంటే మోటార్, ఆ ఫ్లోరింగ్ ఏ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్, ఏ టైప్ ఆఫ్ థిక్నెస్, కింద మోటార్ రేషియో ఎంత, సిమెంట్ ఎంత, శాండ్ ఎంత, ఇవన్నీ కూడాను దాంట్లో ఉంటాయి. ఇవి ఉంటే గనక దిర్ ఇస్ లెస్ ఛాన్స్ ఆఫ్ అరైజ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ కాంట్రాక్టర్. అర్థమైన స్టూడెంట్స్, ఇది ఎవరు ఫాలో అవుతుండో? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎవడు ఫాలో అవుతుంది? ఎవరు ఫాలో అవ్వడు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో ఎవరు ఫాలో అవ్వడు. ఎందుకంటే అది ఫాలో అయితే కనుక దాని ప్రకారంగానే మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళు చేయరు, వాంటెడ్లీ చేయరు. ఎందుకంటే వాళ్ళు లాస్ అవుతారు దాని క్వాలిటీగా చేస్తే గనక, అందుకని చేయరు. ఇది ఎవరిదో ఎక్స్పీరియన్స్ కాదు స్టూడెంట్స్, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది ఎవరిదో కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాజ్ ఏ ఇంజనీర్ గా, ఎంప్లాయీగా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. నేను ఒక కంపెనీలో, ఇది ఫన్నీ ఎగ్జాంపుల్ ఉంటది కానీ యూల్ ఎంజాయ్ ఇట్. ఒక కంపెనీలో, కంపెనీగా స్కూల్ బిల్డింగ్, యాక్చువల్ అది స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి నన్ను తీసుకున్నారు అప్పుడు ఇంజనీర్ గా. డిప్లొమా అయిపోయింది, బీటెక్ అయిపోయింది. నేనేం చేశానంటే డిప్లొమా తర్వాత బీటెక్ 3 years కదా మనకి. ఆ 3 years నేను బీటెక్ చేయలేదని కాకుండా ఎక్స్పీరియన్స్ ఉందని చూపించుకున్నాను నేను. అంటే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఎంత అన్నట్టు, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే బీటెక్ ఫ్రెషర్ గా వెళ్ళిన యాక్చువల్లీ, కానీ నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నా. వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని పోయినా, ఎందుకంటే శాలరీ ఎక్కువ వస్తుందని. ఇది అంతా ఎక్స్పీరియన్స్ ఓదో కాదు, ఇవి చెప్పేటైనా నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. ఎందుకంటే శాలరీ చూడకండి, ఎక్స్పీరియన్స్ చూడకండి ఎందుకు చెప్తున్నా, ఈ సైట్ లో మేము ఏగినాం కాబట్టి అది మీరు సఫర్ కావద్దనే ఉద్దేశంతో చెప్తున్నా. ఆయన కానీ చేస్తూనే ఉంటారు అదే విషయం, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి మళ్ళీ అందుకని. సో నేను వెళ్ళినా. యాక్చువల్లీ ఏంటంటే డిప్లొమాకి బీటెక్ మధ్యలో 1 year నేను జాబ్ చేస్తా. ఆ 1 year ఎక్స్పీరియన్స్ కి నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని ఫీల్ అయిపోయి 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కంపెనీకి వెళ్ళి, ఆ స్కూల్ బిల్డింగ్కి వెళ్ళి, స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వెళ్ళిన లోపలికి. నా సీనియర్ అవ్వలేడు, స్కూల్ బిల్డింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ కంపెనీ కాదు కాబట్టి, ఆ స్కూల్ తరఫున ఒక ఇంజనీర్ ఉండాలి కాబట్టి నన్ను పెట్టుకున్నారు కాబట్టి నా పైన ఇవ్వలేడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నాన్ టెక్నికల్ ఎవడో ఒకడు ఉంటాడు గ్యారెంటీగా. అతను అకౌంట్స్ మేనేజర్ అనమాట. అకౌంట్స్ మేనేజర్ ఏమంటాడు అంటే రోజు వచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పాడు. ఏంది ఆనకే తెలియదు, రిపోర్ట్ ఇవ్వండి సరే పోనీలే అని. అక్కడ నేను యాక్చువల్లీ ఇంజనీర్ కంటే మేనేజర్ గా పనిచేసిన. అంటే మనం తెలియని విషయాలు తెలిసినట్టు మేనేజ్ చేయడం, అది ఎక్కువ చేసిన స్టార్టింగ్ లో. సో వెళ్ళి రిపోర్ట్ ఇష్టం అని. వన్ ఫైన్ డే ఏమైందంటే ఇట్లనే ఫ్లోరింగ్ సేమ్ సిచ్యువేషన్, ఫ్లోరింగ్ చేస్తున్నాడు వాడు. ఫ్లోరింగ్ చేస్తుంటే నేను వెళ్ళి అక్కడ ఇట్లా నిలబడ్డా. వాడు నా పైన వచ్చి సంతోష్ ఫ్లోరింగ్ ఎంత వేస్తున్నా థిక్నెస్ అని అడిగాడు. ఫ్లోరింగ్ థిక్నెస్ మనం ఏం చేస్తాం బేసిక్ గా, అంత ఫోకస్ చేయం కాబట్టి టేప్ చేసి మెజర్మెంట్ చేయని పోతున్నా. మెజర్మెంట్ చేస్తుంటే అన్నాడు. అదేం సార్ అన్న, నీకు ఫ్లోరింగ్ ఎంత ఉందో తెలియదు, ఎంత థిక్నెస్ ఉందో తెలియదు, ఎంత వేయాలో నీకు ఏం తెలుసు? అర్థమైందా పాయింట్? ఎంత ఉందో తెలియదు నీకు, అక్కడ ఎంత వేస్తున్నో తెలియదు, అట్లాంటప్పుడు ఎంత వేయాలో నీకు ఏం అర్థమవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థమైపోయింది మ్యాటర్, వెళ్ళిపోయింది. పెద్ద తర్వాత అందరూ ఏమనుకుంటారు, వెళ్ళిపోయింది కదా, అయిపోయింది, పని అయిపోయింది అంటే డిస్కషన్ అక్కడతో అయిపోయింది, టెన్షన్ లేదా, వెళ్ళిపోయింది అనుకున్నా. అసలు టెన్షన్ అక్కడే స్టార్ట్ అయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ 6 o'clock కాల్ వచ్చింది. ఎవరిది? ఓనర్ ఆఫ్ ది స్కూల్ బిల్డింగ్. ఆమె ఎవరు తెలుసా? లేడీ అంటే లైట్స్ మీరు అనుకోవచ్చు, లేడీస్ ఏ డేంజర్ రా బాబు, సాగు కొడతారు. మొగలు అంటే లైట్ తీసుకుంటారు, చిన్న విషయాలు లైట్ అదంట, కానీ ఆడవాళ్ళు మాత్రం ప్రతి చిన్న పాయింట్ సాగదు ఎప్పుడైనా కానీ. మొగల కింద వద్దులే కానీ, సో మనకు సంబంధించిన టాపిక్ కాదు. సో ఎందుకంటే ఈమె లేకపోతే చెప్పటం కానీ ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే అడిగిన తర్వాత నేను చెప్పాను కాబట్టి ఈవినింగ్ కాల్ చేసింది మేడం. అండ్ యు నో వన్ థింగ్, వాట్ ఈస్ హర్ క్వాలిఫికేషన్? MS ఇన్ సైకాలజీలో MS. ఎసటోడైనా సరే వాడు వెళ్తే కనుక మెంటల్లీ తొక్కేసి పిండేసి నాలుగు తీసి బయటికి పంపిస్తుంది, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అది. కాల్ చేసింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఫోన్ రాగానే. నా ఫోన్ రింగ్ టోన్ ఎట్లుంటుంది? AK-47 రింగ్ టోన్, ఫోన్ రాగానే నాకు ఆ టైప్ ఆఫ్ రింగ్ టోన్ పెట్టుకున్నా. ఫోన్ ఆన్సర్ చేయగానే ఒకటే 1-way ట్రాఫిక్. ఇంకా సంతోష్ గారు మీరు ఎక్కడ పనిచేస్తారు, ఎవరి కోసం పనిచేస్తారు, నా కోసం పనిచేస్తారా, వాళ్ళ కోసం పనిచేస్తారా, సైట్ లో మీరు ఏం చేస్తున్నారు, మీరు అక్కడ సైట్ లో థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ తెలియదు, శాలరీ నేను ఇస్తున్నా వాళ్ళు ఇస్తున్నా అంతే. నేను ఇదే మాటలు అంతే. మేడం మాత్రం 1-way ఫ్లో ట్రాఫిక్. నిన్ను మాట్లాడనేయదు. నేను చాలా నేర్చుకున్నా ఆ మేడం దగ్గర, నిన్ను అస్సలు మాట్లాడనేయదు. సో వేసుకుంది 20 minutes వేసుకుంది, 40 minutes 20 minutes వేసుకున్న తర్వాత లాస్ట్ ఒక మాట అన్నది, సంతోష్ గారు మీరు సైట్ లో ఉన్నారు, మీరు బియోకి చూడలేదా అన్నది. ఫస్ట్ టైం వింటున్నా. మీరు ఎట్లా క్వశ్చన్ మార్క్ పెట్టారో నేను కూడా క్వశ్చన్ మార్క్ పెట్టినా, కానీ కాకపోతే ఫోన్ లో మీకు చూడలేదా మీరు అంటే చూసాను మేడం మర్చిపోయినా. నేను చూడలేదన్నాను అనుకో, మళ్ళీ ఒక 20 minutes ఎక్స్ట్రా. సో చూసాను మేడం
మర్చిపోయినా మేడం, ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. కామన్ థింగ్స్ అవే కదా. అయిపోయిన తర్వాత ఇక మేడం ఫోన్ పెట్టేశారు. అయిపోయిన తర్వాత 20 minutes మొత్తం మైండ్ అంతా ఇంత అయిపోయింది, నా ఫేస్ అంతా. సో మరుసటి రోజు మార్నింగ్ వచ్చి ఎర్లీగా వచ్చా. ఇదంతా మీ లైఫ్ లో ఉంటుంది యాక్చువల్లీ, చూడబోతారు రేపటి నాడు. సైట్లకు వచ్చి సైట్కి వెళ్ళకుండా ఆఫీస్కి వెళ్ళినా ఫస్ట్. అంటే సైట్ ఆఫీస్ పక్క పక్కనే. నా క్యాబిన్లోకి వెళ్తే ఈ బియోకి ఉంటుంది ఏంద్రా బియోకి చూద్దామని చెప్పి చూసుకుంటే నా డెస్క్ లో, నా క్యాబిన్ లో, నా కింద డెస్క్ లో ఆల్రెడీ బియోకి డాక్యుమెంట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఇచ్చారు అప్పుడే. కానీ నేను చూడలేదు. ఎందుకు? దాని గురించి మనకేం అవసరం బాబు, దాని అవసరం ఏముంటుందని నేను అనుకుని దాని పక్కన పెట్టేసిన. బియోక్యూస్ డ్రాయింగ్స్ ఆల్రెడీ నాకు స్టార్టింగ్ లో ఇచ్చారు. అది దాని తర్వాత నేను దాంట్లో వెతుక్కుంటూ పోతే అంత క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే కోటా స్టోన్ ఆఫ్ 40 mm థిక్నెస్ అని క్లియర్ గా ఉంది. అది అక్కడ వాడు వేయట్లేదు అక్కడ. టు బి ఫ్రాంక్, నేనే కనుక చూసుకుని ఫైండ్ అవుట్ చేస్తే కనుక అక్కడ నా పేరు బాగుంటుండే, ఇంక్రిమెంట్ వస్తుండే, ఇన్సెంటివ్స్ వస్తుండే, అన్ని బాగుంటుండే. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ టేక్స్ యూ సమ్వేర్. నేను ఎక్కడో పడేస్తాను, బయట తీసుకుపోయి పడేస్తాను. నేను అది అవేర్నెస్ ఉంటే గనక వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ హ్యాండిల్ ది థింగ్. ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే సైట్ లో పనిచేయడానికి స్కిల్స్ ఎంత అవసరమో మేనేజ్మెంట్ కూడా అంతే అవసరం. మీరు అడగొచ్చు చాలా మంది, ఏమో మీరు అడగలే, నేను చెప్తా గ్యారంటీగా, ఎందుకంటే అంతేలే. కానీ మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ ఇక్కడ? ఆ మేడం మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? ఎంఎస్ సైకాలజీ తోటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎట్లా మేనేజ్ చేశారంటే, ఫస్ట్ మేనేజ్ చేయడం పక్కన పెడితే తిట్ల నుంచి కాపాడుకోవాలి మనం. తిట్ల నుండి కాపాడుకోవాలంటే మేడం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు మనకి. సడన్ గా వచ్చేస్తారు మేడం. వచ్చేసి నేను ఎక్కువ సెకండ్ ఫ్లోర్ లో, థర్డ్ ఫ్లోర్ లో ఉంటే ఎవరితో మాట్లాడుతుంటా కనుక డైరెక్ట్ గా వచ్చి ఆ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి నన్ను వేసుకునేది. షీఈస్ నాట్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అగైన్ ఐఎమ్ సేయింగ్ షీఈస్ నాట్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. షీ హాస్ డన్ ఎంఎస్ ఇన్ సైకాలజీ, ఎంఎస్ సంథింగ్ చేసింది, సైకాలజీలో మంచి కోర్స్ చేసింది. మన అంటే నేను అనేది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక కామన్ సెన్స్ లాంటిది. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎవరికైనా బేసిక్ కొద్దిగా చార్జీపీటీ ఓపెన్ చేస్తే మొత్తం మీకు అర్థమవుతుంది. ఇసుక కలపాలా, కంకర కలపాలి, స్టీల్ ఎంత, స్ట్రెంత్, ఇవన్నీ అర్థమవుతుంది. దాంట్లో మనము అందరు తెలిసిన విషయంలో మనం ఎక్స్పర్ట్ అవ్వాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను మీకు నేను. సో వచ్చి వేసుకునేది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జనరల్ గా మేడం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఎట్లా ఐడెంటిఫై చేయాలా మేడం వచ్చి ఎట్లా తెలుసుకోవాలంటే కింద డ్రైవర్ ఉంటాడు కదా, డ్రైవర్ని పట్టుకున్నా. అరే మేడం ఎప్పుడు వస్తున్నా నాకు ఒకసారి మిస్ కాల్ ఇయ్యరా బాబు అని చెప్పిన. మిస్ కాల్ నేను జాగ్రత్తగా నేను కొద్దిగా బిల్డప్ ఇస్తా. మేనేజ్మెంట్ అంటే దీన్నే బిల్డప్ ఇస్తా. నేను అట్లీస్ట్ తిట్లు పడుకుని నేను జాగ్రత్త ఉంటారా బాబు అంటే, నువ్వు ఏ చేసినా తిడతావు, అందుకే తిట్లు పడుకుని జాగ్రత్త అంటే కొంచెం బిల్డప్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడుకున్నా మేడం తోటి, వానితో మాట్లాడుకున్న డ్రైవర్ తోటి. సరే సార్ మేడం వాళ్ళు మిస్ కాల్ ఇస్తుంటాడు. అయితే కామెడీ ఏంటంటే అక్కడ విషయం ఏంటంటే వాడు నాకు మిస్ కాల్ ఇయ్యంగా నేను అలర్ట్ అయిపోతుంది కదా, నన్ను చూసి లేబర్స్ అందరూ అలర్ట్ అవుతారు. నేను వాళ్ళకి చెప్పలేను, నేను వాళ్ళకి నన్ను చూసి ఇంగితో అలర్ట్ అయిపోయి మేడం రాగానే అజ్జండి మొత్తం సిమెంట్ కరెక్ట్ చేస్తే సిమెంట్ కరెక్ట్ పెట్టండి, అది పెట్టంటే ఒకసారి మేడం వచ్చింది, అర్థమైపోయింది. మేడం వస్తుంది అర్థమైనప్పుడు నేను మాట్లాడుతాను చేస్తున్నా, నిలబడ్డది ఇక్కడ చెప్పులు కనిపిస్తున్నాయి మేడం, అంటే కాళ్ళు కనిపిస్తున్నాయి అనమాట. చూసిన అప్పుడు ఉన్నది కాబట్టి చూసి నేను అట్టే చూసుకుని మాట్లాడుతున్నా. అదే సంతోష్ గారు మీరు ఏం చేస్తున్నారు? సాటిస్ఫైడ్ ఫుల్. నేను వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయినా కదా, కనీసం వర్క్ లో ఇన్వాల్వ్ నటించండి అట్లీస్ట్. దాంతో సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మన కంపెనీలో ఉంటేనే కదా మనం నేర్చుకునేది. కంపెనీలో మనం లేకపోతే తీసి బయట పడేస్తే మనం ఏం చేస్తాం, చేయలేం కదా. G+30 floors ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, G+30 ప్రాజెక్ట్ ఉంది. ఒక 10 బిల్డింగ్ లేదా 5 బిల్డింగ్ అనుకుందాం. 5 buildings లో G+30 ప్రాజెక్ట్ లో దాంట్లో డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఆ బిల్డింగ్స్ కి, ఆ ప్రాజెక్ట్ కి? ఎనీ ఐడియా? సో దాని విషయం పక్కన పెడదాం. G+1 అనుకుందాం, గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం. దాన్ని డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? 1 week 10 days, అవునా కదా? 10 days మ్యాక్స్, 10 days డిజైన్ చేసి డ్రాఫ్టింగ్ చేసి ఇవ్వడానికి. G+20 and G+13 హార్డ్లీ టేక్స్ 3 months ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు డిజైన్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, రైట్? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న పాయింట్ చెప్తా మీకు ముందు. G+30కి డిజైన్ చేయడానికి 3 months టైం పీరియడ్ అవసరమైనప్పుడు, పనికొచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది? ఆబ్వియస్గా 3 to 4 years మినిమం టైం పడుతుంది. 4 years మినిమం, హైరైజ్ బిల్డింగ్స్ 4 years మినిమం టైం పడుతుంది. 4 years పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైం కోసం అని చెప్పేసి 3 months పనికి వచ్చే డిజైన్స్ వాళ్ళని ఎవరైనా రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఆలోచించండి. ప్రాక్టికల్ గా ఎవరు చేసుకో. ఎందుకంటే ఒకవేళ రిక్రూట్మెంట్ చేసుకున్నారని, రిక్రూట్మెంట్ అంటే తీసుకోవడం, కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం, తీసుకుంటే గనక 3 months కోసం అని తీసుకుంటే గనక వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 years కోసం వర్క్ శాలరీ వాళ్ళకి పే చేయాలి. అట్లా ఎవరు చేయరు. డిజైన్స్ ఎవరు చేస్తారు సార్ అంటే కనుక ఆ డిజైన్స్ అని కూడా కన్సల్టెన్సీ వాళ్ళకి ఇస్తారు. తెలుసా కన్సల్టెన్సీస్? స్ట్రక్చర్ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇస్తారు. దే డీల్ దిస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫరెంట్ టెన్యూర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం చేసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఒక్కటే కన్సల్టెన్సీ ఎన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ మొత్తం కోసం అని చెప్పి ఒక్క రిక్రూట్మెంట్ ఎలా వేసుకోవాలి స్టూడెంట్స్, మీరు ఆలోచించారు ప్రాక్టికల్ గా. సో కానీ అదే ప్రాజెక్ట్ లో 3-4 years ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అవసరం వచ్చేటోడు ఎవడు? సైడ్ ఇంజనీర్, QS, QC వీళ్ళు అవసరం ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్
ఎక్స్కవేషన్ చేసిన దగ్గర నుంచి పీసీ, ఆర్సీసీ, షటరింగ్, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ అవన్నీ కూడాను ఎక్కడైనా కూడా సైట్ ఇంజనీర్ అవసరం ఉంటుంది, క్యూఎస్ అవసరం ఉంటుంది, క్యూసీ వాళ్ళు అవసరం ఉంటుంది. కానీ డిజైన్స్ వాళ్ళు మాత్రం ఒకవేళ తీసుకున్నా కానీ కూడా స్లాబ్ వేసేంత వరకే. వన్స్ యూ కంప్లీట్ విత్ స్లాబ్స్, బ్రిక్ వర్క్ తోటి ఏం సంబంధం, ప్లాస్టింగ్ తోటి ఏం సంబంధం, ఫ్లోరింగ్ తోటి ఏం సంబంధం, డిజైన్ వాళ్ళు ప్రాక్టికల్ మీరు ఆలోచించండి ఒకసారి. కానీ అందరు ఏం చేస్తున్నారు ఈ కాలంలో, బీటెక్ అయిపోగానే, అంటే మీరంటే ఓకే హైదరాబాద్ లో కొద్దో గొప్ప అవేర్నెస్ ఉంటుంది, కానీ ఏపీ నుంచి కొద్దిగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ నుంచి వెళ్ళి శ్రీకాకుళం, కడప, అనంతపూర్ అక్కడి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి స్ట్రక్చరల్ డిజైన్స్ మీద ఆటోకేడ్, ఈ ట్యాబ్స్, రివిట్, స్కెచ్అప్ ఇవన్నీ నేర్చుకొని, స్టార్ ప్రో నేర్చుకొని 30,000 పెట్టి నేర్చుకొని జాబ్ కోసం వెయిట్ చేసి జాబ్స్ రాక, 2 months, 3 months, 4 months, 6 months వెయిట్ చేసి జాబ్స్ రాక, సివిల్ ఇంజనీరింగ్ లోనే జాబ్ లేవు అనుకొని వదిలేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా. ఎగ్జాంపుల్ జరిగింది లాస్ట్ 4 years బ్యాక్, 5 years బ్యాక్ నేను ఇక్కడ రావడానికి కూడా కారణం ఏం తెలుసా స్టూడెంట్స్, నాకేదో ఆ సైట్ లో మా ఆఫీస్ లో ఖాళీ నేను రాలేదు మీకు ఇక్కడికి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎందుకంటే 2020లో ఒక క్యాండిడేట్ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడు. ఏమన్నా తెలుసా, ఫోన్ చేసి సార్ నాకు జాబ్ కావాలన్నాడు. అప్పుడు నేను ప్లేస్మెంట్స్ అని పెట్టాం కాబట్టి నాకు జాబ్ కావాలి, నాకు ట్రైనింగ్ వద్దు, సో ఐ వాంట్ ఓన్లీ జాబ్, మీరు జాబ్ ఇస్తానంటే నేను వస్తాను సార్ అన్నాడు. సరే రా అని చెప్పిన, నాకు నాలెడ్జ్ ఉంది సార్ అన్న, క్లియర్ ముందు ఫోన్లోనే చెప్పింది. ఎందుకంటే చాలా మంది ఏమంటారు జాయిన్ అవ్వండి, నాలెడ్జ్ చేసుకోమని అంటాడు. సో వాడేమన్నా డైరెక్ట్ గా నాకు నాలెడ్జ్ ఉంది సార్, ఐ జస్ట్ కమ్ అండ్ అటెండ్ ఇంటర్వ్యూ అన్నాడు. దెన్ కమ్ అని చెప్పిన, రా అని చెప్పిన. వచ్చిన తర్వాత 7 o'clock వచ్చాడు, ఈవినింగ్ 7 o'clock. మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు అంటే, సార్ నేను పలానా ఇన్స్టిట్యూట్ లో, పేరెందుకులే కానీ ఇన్స్టిట్యూట్ లో ఆటోకేడ్, స్టార్ ప్రో, ఈ టైప్స్ స్కెచ్అప్ 25,000 నేర్చుకున్నాను సార్. 2020 ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు కాదు 6 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను సార్ మొత్తం. సరే డన్ అని చెప్పేసి ఒక బేసిక్ క్వశ్చన్ అడిగిన, ఏంటంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ క్యూరింగ్ అన్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యూరింగ్. నెక్స్ట్, హౌ మచ్ ఆఫ్ సిమెంట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ 1 cubic meter ఆఫ్ కాంక్రీట్ ఆఫ్ రేషియో M20 గ్రేడ్. సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ టు బి ఫ్రాంక్ చెప్పాలి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఒక బార్ ని 90 degrees బెండ్ చేస్తే ఎంత ఎలాంగేట్ అవుతుంది. ఇది ఈ 3 క్వశ్చన్లు అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ కి సగం పడిపోయిండు, సెకండ్ క్వశ్చన్ కొంచెం ఇంకా పడిపోయింది, థర్డ్ క్వశ్చన్ కి సార్ కష్టం సార్. అట్లానే ఒక మాట, మంచి మాట అన్నాడు అబ్బా వాడు, నాకు ఇన్స్పిరేషన్ టు బి ఫ్రాంక్ కాలేజ్ రావడం. ఏనంటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏం నేర్చుకోలేదో నాకు అర్థమైంది సార్ అన్నాడు. నువ్వు నేర్చుకుని అన్నావు కదంటే, నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్ సార్, బిల్డింగ్స్ ఎలా గీయాలి, బిల్డింగ్స్ ఎలా డిజైన్ చేయాలి సాఫ్ట్వేర్ లో అవి నేర్చుకున్నాను తప్ప, కానీ బిల్డింగ్స్ ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి అసలు రియల్ టైమ్ టెక్నికల్ నాలెడ్జ్ ఏందో నాకు అర్థం కాలేదు సార్. సో నేను నేర్చుకుంటాను సార్, కానీ అంత డబ్బులు కట్టలేను అని చెప్పిండు. ఓకే జాయిన్ అయ్యిండు. కానీ ఒక సజెషన్ చెప్పాడు నాకు, ఏంటంటే సార్ నాలాగా చాలా మంది కాలేజ్ బయటికి రాగానే అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల వచ్చి ఏదో నేర్చుకుంటున్నారు సార్. మీరు మా కాలేజ్కి వచ్చి చెప్పండి సార్, చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి దే హ్యావ్ సమ్ అవేర్నెస్, ఎటు పోవాలని క్లారిటీ వాళ్ళకు ఉంటుంది సార్. సో దట్స్ వై మీరు రండి సార్ అంటే, అందుకని నేను ఇప్పటికీ కూడా ఏంటంటే కొన్ని కాలేజ్కి వెళ్తుంటాను, నేను కాలేజ్కి వెళ్ళి చెప్తుంటా ఇట్లా వాట్ ఈస్ అవేర్నెస్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెన్స్ ఏంది చెప్పేసి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. కానీ చెప్పగానే మాత్రం ఎవరు రాడు. ఇప్పుడు మీరు చెప్పిన మీ దాంట్లో 75%, 90% ఎవరు రాడు, నాకు తెలుసు అది. ఎందుకంటే చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి తప్పదు. అరే సవినంగా బాబు జాబ్ కొడదామంటారు, మీరు కొట్టండి, కొట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. కొట్టిన తర్వాత కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత వస్తారు కొంతమంది. ఎందుకు తెలుసా, జాబ్కి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు వానికి ఎట్లుంటుంది తెలుసా, జాబ్కి వెళ్ళిన తర్వాత తెలుగుని తీసుకుపోయి మలయాళం సినిమా చూపిస్తే ఎట్లుంటది అట్లుంటది. అసలు డ్రాయింగ్స్, స్లాబ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఫుటింగ్ డ్రాయింగ్స్ ఏది అర్థం కాదు వాడికి. అట్లాంటి వానికి ఏమర్థమైతే వాడు 6 months చేసి మన దగ్గర నేర్చుకొని మళ్ళీ సైట్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న శాలరీస్ తక్కువ ఉంటాయి. శాలరీస్ ఎందుకు తక్కువ ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల శాలరీస్ తక్కువ ఉంటాయి. ఇవంతా గ్యాప్ స్టూడెంట్స్. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికే మనం ఉన్నాం ఇక్కడ. ఈ గ్యాప్ ని క్లియర్ చేయడానికి వీఆర్ దేర్ టు గివ్ సమ్ ప్రాక్టికల్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో దాట్స్ ద రీజన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైట్ లో పనిచేయాలనుకున్నప్పుడు, సైట్ లో అవగాహన ఉండాలనుకో, యూ షుడ్ హ్యావ్ గెయిన్ దిస్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాలెడ్జ్ ఉంటే తప్పులు. మళ్ళీ చెప్తున్నా గర్ల్స్, యూ హ్యావ్ టు లెర్న్ క్యూఎస్ డిజైన్స్. అంటే సైట్కి వెళ్ళిన తర్వాత, అంటే నేను సైట్ లో పని చేయలేరు కానీ మీరు ఆఫీస్ చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ గర్ల్స్ సైట్ లో కూడా పనిచేస్తున్నారు, తెలుసో తెలియదు. రీసెంట్ గా 2021లో ఒక అమ్మాయి కాల్ చేసి టెక్నికల్ పాయింట్ ఆఫ్ డౌట్స్ అడిగింది, జాయిన్ అవుతా అని చెప్పేసి. ఫోన్ లో మాట్లాడుతుంటే నేను షాక్, ఆ కాల్ నా లైఫ్ లో ఒక షాక్ లానే క్రియేట్ చేసింది. ఏంటంటే మాట్లాడుతుంటే, అంటే కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందే వేరేతో మాట్లాడుతున్నాం ఫోన్ లో. అంటే నా ఫోన్ లో నాతోటే ఉంది, కానీ అక్కడ ప్రాక్టికల్ వేరేతో మాట్లాడుతుంది. ఏంటంటే నికాల్ని ఓ టైల్ నికాల్కి మా పేరు రాక అంటుంది, ఓ సిమెంట్ నికాల్కి మా పేరు రాక అంటుంది. యా పైన రక్నా హిందీలో అంటే ఈ సిమెంట్ బ్యాగ్ అక్కడ పెట్టి, టైల్ అక్కడ పెట్టి ఫోన్ లో మాట్లాడుతుంది. నేను కొంచెం షాక్ లో ఉన్నా.
ఏమంటే మీరు ఏం చేస్తారని అడిగిన, అంటే నేను సైట్ లో జాబ్ చేశాను సార్. షాక్, అమ్మాయి సైట్ లో జాబ్ చేయడం ఏంద్రా, హౌ కెన్ యూ మేనేజ్ అని చెప్పిన. సార్ నాకు ప్యాషన్ సార్ అని చెప్పింది. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. గర్ల్స్ ఆర్ కమింగ్ ఇన్ టు సైట్, మనోళ్ళు ఇష్టపెట్టి దూరం పోతున్నారు. యూ హ్యావ్ టు ఫీల్ షేమ్. గర్ల్స్ ఆర్ కమింగ్ టు సైట్, దే ఆర్ డూయింగ్ జాబ్. మీకు కావాల్సిన మీరు మా ఇన్స్టిట్యూట్కి వస్తే కనుక ఆమెతో నేను ఒక సెమినార్ కూడా పెట్టిస్తాను మీకు. నేను అప్పుడు సార్ ద పర్పస్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ దట్, ఇట్లా వస్తాం పైకి, ఇలా చూడవద్దు. యూ హ్యావ్ టు సీ దేర్ ఐస్. ఇట్ షోస్, నువ్వు బయట చుట్టుపక్కల అటు ఇటు చూస్తున్నావు అంటే ఇట్ షోస్ యువర్ లో కాన్ఫిడెన్స్. అవునా కదా? ఈ లో కాన్ఫిడెన్స్ నువ్వు మాట్లాడినప్పుడు కంపెనీ వాడు ఏమనుకున్నాడు, ఈ నన్ను ఫేస్ చేయలేకపోతున్నాడు వీడు, నన్నే ఫేస్ చేయలేని వాడు లేబర్స్ ఏం ఫేస్ చేస్తాడు, ఫస్ట్ పాయింట్. అట్లా అని చెప్పేసి ఆ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత ఏదో విధంగా నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ లో హెచ్ఆర్ని లేడీని ఇట్లా ఫేస్ టు ఫేస్ చూడకండి, కాయలో పెట్టి. వాళ్ళు భయపడతారు, మళ్ళీ అసలే మన వాళ్ళు రౌడీ లాగుంటారు కొంతమంది. సో ఇక్కడ చూడాలి వాళ్ళని. యూ హ్యావ్ టు సీ దేర్, నువ్వు ఎట్లా, ఎంత పిచ్ లో మాట్లాడాలి, ఎంత గట్టి మాట్లాడాలి, ఎంత లో వాయిస్ లో మాట్లాడాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చూడాలి, నీ హావభావం ఎలా ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడి, టీ సెకండ్ టీ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ లో ఉంటాయి చెప్పాలంటే. ఫ్రెండ్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటే నాకు ఎందుకు చెప్తున్నాంటే స్టూడెంట్స్, మనం సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జిక్యూషన్, క్యూఎస్, క్యూసీ 3 చెప్తాం. ప్రతి టాపిక్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి, సైట్ చూపించి ఇన్వాల్వ్ చేసి, ఇంటర్న్షిప్స్ కూడా మనం ఇస్తాం. ట్రైనింగ్ 2 months ఉంటుంది, 45 to 2 months ఉంటుంది. నేను ఫీజు తర్వాత చెప్తాను. ప్రతి టాపిక్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి, సైట్ లో మీకు చూపించి, మేము ఇన్వాల్వ్ చేపించి, మీకు నాలెడ్జ్ ఇచ్చి, దాని తర్వాత జాబ్ లో ప్లేస్మెంట్ చేస్తాం అనమాట కంపెనీస్ లో. లాస్ట్ టైం మీ స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్ చేస్తాం ఇక్కడ, యాజ్ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ లాగా వచ్చి చేశాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సార్ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ కాలేజ్లో ఇవ్వలేని నాలెడ్జ్ మీరు ఎలా ఇస్తారు మాకు ఇక్కడ అంటే, మేమేందంటే ఒక టాపిక్ ని క్లాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ క్లాస్ లో డిస్కస్ చేసి 4 days, 5th day రోజు సైట్ లో మీకు అది చూపిస్తాం. డిస్కషన్ ఏముంటుంది సార్ సైట్ లో, మీరు ఏం చూపిస్తారు, డిస్కషన్ వచ్చేసి క్లాస్ లో ఎగ్జిక్యూషన్, క్యూఎస్, క్యూసీ, ఈ 3 aspects లో మీకు సైట్ లో క్లాస్ లో చెప్తాం అనమాట. చెప్పిన తర్వాత సైట్ కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ క్లాస్ 3 days డిస్కస్ చేస్తాం. 4th day సైట్ లో వెళ్ళి మీకు చూపించి ఒక ఫుటింగ్ డ్రాయింగ్ ప్రకారం ఇలా చెక్ చేయాలి, ప్రాక్టికల్ డ్రాయింగ్స్ ప్రకారంగా. మిగతా ఫుటింగ్స్ అని మీరు చెక్ చేసి నాకు చెప్పాలి సైట్ లో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు కదా, మీరు ఎప్పుడైతే వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారో నాలెడ్జ్ వస్తుందా రాదా? దట్స్ అది, ఇది మేము ఇస్తాం అనమాట. దిస్ విల్ బి ఫర్ 45 to 60 days. ఇంత చేసినాను కూడా ఒక్కొక్కసారి కొంతమంది, ఇందాక మిమ్మల్ని అన్న ఇంటర్వ్యూ తెలుగులో ఉంటుందా, హిందీలో ఉంటుందా, నాకు మాట్లాడనీకి రాదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము. మాక్ ఇంటర్వ్యూస్ ఏంటి? ఈ మాక్ ఇంటర్వ్యూస్ లో మీరు ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటే నేను ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత సెలెక్ట్ అయిన వాడు కంపెనీకి పంపిస్తాం. ఇక్కడ కొంతమంది ఉంటారు లాంగ్వేజ్ మాట్లాడలేని వాడు, స్కిల్స్ లేనివాడు. ఇప్పుడు మీరు చూడండి, మీలో చాలా మందికి ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ఎక్కడో లాగ్ అవుతున్నాం మనం. ఇది చెప్పాలని నాకు నా మైండ్ చాలా వస్తున్నాయి చెప్పాలనుకుంటే, ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తున్నాయి కానీ చెప్పలేకపోతున్నా, టైం తక్కువ ఉంది కాబట్టి. సో ఎందుకంటే స్కిల్స్ లేకపోవడం వల్ల. మీరు అదే మీ ప్లేస్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు అనుకో, ఎట్లా చెప్తారు తెలుసా? విషయం ఇంత ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఇంత ఉంటుంది అంది. ఎందుకంటే దే హ్యావ్ హ్యాబిచుయేటెడ్ టు దట్ ట్రైనింగ్. వాళ్ళు స్టార్టింగ్ నుంచి సెమినార్స్ ఇస్తూ అలవాటు పడిపోయింది కాబట్టి. కానీ మీకు చెప్పాలా, సాఫ్ట్ స్కిల్స్ అనేది అంటే ఎగ్జాంపుల్తో సహా చెప్తాను మీకు నేను. జస్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ ది టాపిక్, బట్ సాఫ్ట్ స్కిల్స్ అనేది మన బ్లడ్ లోనే ఉంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మన పూర్వీకులు ఎప్పటించో ఉంది మన దాంట్లో సాఫ్ట్. అంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, రామాయణం కాలం నుంచి ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తా, ఓకే, స్టోరీ కాదు చెప్తా మీకు, దీన్ని బట్టి ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైపోతుంది. రామాయణం మీ అందరూ తెలుసు, అవునా? రామాయణంలో ఏంటంటే వస్తాడు అంటే, రాముడు 5 నుంచి బయటకు వచ్చిన తర్వాత, వనవాసం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళి లంకకి వెళ్ళిన తర్వాత చంపేసి రిటర్న్ వస్తాడు. ఈ స్టోరీ అందరూ తెలుసు, అవునా కదా? ఇక్కడ ఒక స్టోరీ ద్వారా మీకు సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు నేను. ఏంటంటే, అరణ్యంలో సీతమ్మవారిని వెతుక్కుంటూ రావణాసుని అంటే సీతమ్మవారిని వెతుకునే క్రమంలో రాముడు, లక్ష్మణుడు ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్తుంటారు. అక్కడ కిష్కింధకాండ, అరణ్యకాండ అయిపోతే కిష్కింధకాండకి వెళ్తారు. ఆ టైంలో ఇక్కడ మీకు అర్థమవుతుంది స్కిల్స్ అనేది ఏంది. ఆ టైంలో ఊరికి వెళ్ళినప్పుడు మారువేషంలో హనుమంతుడు వస్తాడు. చాలా మంది తెలుసో తెలియదు. హనుమంతుడు మారువేషంలో వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడానికి వస్తాడు. అంటే యాక్చువల్లీ ఏంటంటే, హనుమంతుడు అనేవాడు సుగ్రీవుని యొక్క మంత్రి కాబట్టి అక్కడికి వచ్చేవాడు మన శత్రువులా లేకపోతే ఎవరు కనుక్కొని వద్దామని చెప్పి మారువేషంలో సన్యాసి వేషంలో వస్తాడు అనమాట. సన్యాసి వేషంలో వచ్చిన తర్వాత రాముడు దగ్గరకు వచ్చిన తర్వాత రాముడు చూసి మాట్లాడాడు ఎవరితోటి, హనుమంతుడు. రాముడు సైడ్ అయిపోతాడు. లక్ష్మణుడు వస్తాడు అక్కడికి. లక్ష్మణుడు నువ్వు కనుక్కో ఎవరు అంటాడు. లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి హనుమంతుడు వెళ్ళి మాట్లాడుతుంటాడు. మిడిల్లో రాముడు లక్ష్మణ్ పక్కన పిలుస్తాడు. లక్ష్మణ, ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి, ఎక్సలెంట్ మాట్లాడుతుండు. మాట్లాడే ప్రతి పదం కూడాను ఏది మాట్లాడి, ఎలా మాట్లాడి, ఎంత మెజర్ చేసి మాట్లాడాలనే విషయాన్ని ఆ వ్యక్తికి బాగా తెలుసు. అట్లాగే కన్విన్స్ పవర్ బాగుంది.
ఇంకోటి అత్యద్భుతమైన విషయం ఏంటంటే అతను మాట్లాడుతుంటే, నీతో మాట్లాడుతుంటే అతని వాయిస్ నిన్ను దాటి నా దగ్గర రావట్లేదు. అర్థమవుతుందా? అంటే కొంతమంది మాట్లాడితే ఎదుటి మాత్రం ఈమె తప్ప అందరికి వినిపిస్తుంది, అంత గట్టిగా మాట్లాడు కొంతమంది. ఇంకొంతమంది అంటే మాట్లాడే మాటలు సరళంగా మృదువుగా మెత్తగా మాట్లాడుతున్నా. ఎందుకంటున్నానంటే కొంతమంది ఎట్లా మాట్లాడారంటే డ్రాగ్ తీసుకుని మాట్లాడు. అదేంటంటే ఇది ఎట్లా అంటే ఇట్లా ఆ మాట ముందు పోదు. సో స్కిల్ అంటే నువ్వు ఎదుటి వాంతో ఎట్లా మాట్లాడనే విషయాన్ని అక్కడ ఆ రోజు హనుమంతుని దగ్గర అబ్జర్వ్ చేశాడు శ్రీరామచంద్రుడు. సో అది చేశాడు కాబట్టి అది మన దాంట్లో ఉంది యాక్చువల్లీ. హనుమంతుడు అనే అతను ఎవరంటే నవవ్యాకరణ విశారద, ఎట్లా మాట్లాడేది, ఏ విధంగా మాట్లాడేది, అన్ని వ్యాకరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి కాబట్టి హనుమంతుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గనక వీ హ్యావ్ టు నో, వీ కెన్ నో. మీ అందరి దగ్గర ఉంది, కాకపోతే మీ డిఎన్ఏలో ఉంది, బట్ మనం ఏంటంటే దాన్ని మనం ఫైండ్ చేయలేదు. ఎందుకంటే మన పూర్వీకులు యాజ్ఞవల్క్య మహర్షి కావచ్చు, వాల్మీకి మహర్షి, వాళ్ళందరూ మన పూర్వీకులు కాబట్టి వాళ్ళ నుండి వచ్చిన మన సంతతి ఇదంతా, వాళ్ళ రక్తం మన దాంట్లో ఉంది చెప్పాలంటే. అది మన దగ్గర నేర్చుకుని చేసుకోవాలి. ఇంకో పాయింట్ మీకు చెప్పాను ఇక్కడ, రాముడు ఎందుకు మాట్లాడలేదు ఆంజనేయ స్వామితోటి? ఎందుకంటే ఆంజనేయుడు ఎట్లా వచ్చిండు? మారువేషంలో వచ్చిండు. అంటే ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే హనుమంతుడు చెప్పేటప్పుడు నేను మంత్రిని, నేను సుగ్రీవుని దగ్గర మంత్రిని, నేను వానరుని చెప్పుకుంటూనే సన్యాసంలోనే చెప్తున్నా ఇవన్నీ. సన్యాసం అంటే ఏంది? సన్యాసం కాషాయ వస్త్రాలు ధరించుకుని ఉన్నప్పుడు అతను ఏం చెప్తుండు? నేను మంత్రిని, నేను వానరుని, సుగ్రీవుని ఒక మంత్రిని చెప్తుంది. దాని అర్థం ఏంది? చెప్పేదేమో ఒకటి, చేసేదో ఒకటి. అంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే రాముని లక్ష్మణుని చూసేసరికి ఆనందంతో మనసులో ఉన్న నిజాన్ని దాచుకోలేకుండా ఓపెన్ అప్ అయిపోయింది. హనుమంతుడు అంటే అంతే. కాకపోతే రాముడు ఎందుకు మాట్లాడలేదంటే అతనేమో సన్యాసి, అంటే యాక్చువల్లీ వానరుడు, కానీ సన్యాసి వేషంలో వచ్చింది కాబట్టి లోపల ఒకటి బయట ఒకటి ఉంది. భగవంతుని దగ్గర ఎవడు పోతాడంటే లోపల ఒకటి బయట ఒకటి, లోపల కన్నింగ్నెస్ పెట్టుకుని ఎదుటివాడిని పొగిడేవాడు, లోపల ఈర్ష్యాలు పెట్టుకుని జెలస్ పెట్టుకుని ఎదుటివాడిని పొగిడిస్తూ ఉండేవాడు, హెల్ప్ చేయాలనుకునే మనస్తత్వం ఉండేవాడు. ఎవడు దే వోంట్ గో నియర్ టు ది గాడ్. ఇవన్నీ ఏంటంటే ఏదో వెళ్తాం, టెంపుల్స్కి వెళ్తాం, అన్ని చేసుకుంటాం, మనం అనుకున్న పనులు ఎందుకు కావంటే డ్యూ టు దిస్ రీజన్ ఓన్లీ. మనం ఏందో ఓపెన్గా ఉండాలి, ట్రాంక్విలిటీ, ఓపెన్నెస్ ఉంటేనే దెన్ వీ కెన్ సక్సెస్ ఇన్ అవర్ కెరీర్ ఆల్సో. ఇవన్నీ రామాయణము కేవలం ఒక కథలా చూసుకుంటే గనక మీకు అది అందరూ తెలుసు అది కథ, కానీ దీంట్లో తాత్విక రహస్యాలు తెలుసుకోవాలి. అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటంటే మనం చెప్పాలనుకునే విషయాన్ని ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎంత హై పిచ్ లో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ ఇట్లా మాట్లాడద్దు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ మొబైల్ ఇస్తారా, ఎవరితో ఎంత పిస్తో మాట్లాడు అట్లని చెప్పేసి పోయి లేబర్ తోటి సాఫ్ట్ మాత్రం ఆడినారా బాబాడు. ఓకే, వాంతో ఎట్లా ఈ విధంగా మాట్లాడాలి, కాంట్రాక్టర్ తోటి ఎట్లా మాట్లాడాలి, అట్ ది సేమ్ టైం నీతో ఉండే కొలిక్ తోటి ఎట్లా మాట్లాడాలి, నీ జూనియర్ తోటి ఎట్లా మాట్లాడి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నేను చేసిన మిస్టేక్. కొంతమంది మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు కష్టపడతాం కాబట్టి మన కింద వచ్చేవాడు కూడా మనం మంచి చూసుకోవాలన్న ఉద్దేశంతో క్లోజ్ మూవ్ అయ్యి మంచి మాతే వాడు రేపు మన మాట విన్నాడు, అంతే విన్నాడు వాడు. అతి పరిచయాత్ అవిజ్ఞ అంటే అతి పరిచయం వల్ల, లీనియన్స్ ఇవ్వడం వల్ల. మీరు కూడా అంతే కదా, ఇప్పుడు మీ సార్లు కనుక మంచిగా ఉన్నారా అనుకో, క్లోజ్ ఉన్నారా అనుకో, సార్ అటెండెన్స్ చేసుకోండి సార్ అంటారు, పర్లేదు సార్ అంటారు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలి తెలియదు మనకి. సో ఇవన్నీ ఏంటంటే రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, లేబర్ మేనేజ్మెంట్, టైం అనేది, ఇవన్నీ మనం ఇస్తాం అనమాట. సో మన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ సపరేట్గా ఉన్నారు, మేడం ఇస్తారు కాబట్టి ట్రైనింగ్ కూడా మేడం ఇస్తారు. షీ హ్యావింగ్ బెటర్ నాలెడ్జ్ ఇన్ దట్. ఇప్పుడు టైం లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, టైం లేదు కాబట్టి. యాక్చువల్లీ నాది కంటెంట్ 2 days కంటెంట్, నాది 2 days కంటెంట్. నేను ఏదో షార్ట్ లో చెప్పాను. ఇన్ఫాక్ట్ మన కంటెంట్ అంతా కూడా అంటే ఇది ఈ టాపిక్ కంటెంట్ నేను ఎక్కడ చెప్పలేదు, కానీ ఉంది మన దగ్గర కంటెంట్. మన ఇచ్చే నాలెడ్జ్ అంతా ఇన్స్టాగ్రామ్ లో మనది ఉంది. స్కైస్ ఇన్స్టిట్యూట్ అని మీరు ఇన్స్టాగ్రామ్ లో కొడితే మనది వస్తుంది. యూట్యూబ్ లోకి వెళ్ళి SKICE యూట్యూబ్ లో ఉంది. నేను యూట్యూబ్ ఎందుకు చూడమంటున్నా అంటే ఏదో వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ కోసమో దానికోసం కాదు. యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్, యూ విల్ గెట్ బెటర్ నాలెడ్జ్. పోడ్కాస్ట్, పెద్ద వాళ్ళతో పోడ్కాస్ట్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ పోడ్కాస్ట్. నిన్న ఒక పోడ్కాస్ట్ జరిగింది, సైట్ విజిట్ జరిగింది. అతనితో ఎంటర్ప్రెన్యూర్ ఎట్లా ఎదగాలి అని నిన్నే జరిగింది మాకు. ఆ పోడ్కాస్ట్ 2 days లో మేము పోస్ట్ చేసాం, ఎడిటింగ్ లో ఉంది అది. అదైతే పోస్ట్ చేసాం వీడియోని. అట్ ది సేమ్ టైం పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండే PMs వాళ్ళ పోడ్కాస్ట్ అదొకటి. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ పార్ట్ అనేది ఫౌండేషన్ నుండి ఫినిషింగ్ వరకు ఎలా కడతారనే పాయింట్ ఆఫ్ ప్లేలిస్ట్ చేసి ఒక్కొక్క వీడియో నేను పెడుతున్నాను అనమాట. హార్డ్ రాక్ ప్లేన్ గ్రౌండ్ లో ఎక్స్ప్రెషన్ చేసి ఎవడన్నా కడతాడు. హార్డ్ రాక్ అంటే అన్ఈవెన్ ఉంది రాక్. ఆ రాక్ లో నువ్వు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తావు, దాని మీద వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ కాలమ్స్ ఈ 3 videos దాని మీద పెట్టాము. మీరు చూసుకొని విల్ గెట్ సమ్ నాలెడ్జ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చెప్తున్నా, విల్ గెట్ అంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి SKICE స్కైస్ ఇన్స్టిట్యూట్ మనది. ఇన్స్టాగ్రామ్ లో మీరు స్కైస్ ఇన్స్టిట్యూట్ అని కొడితే కనుక మనకు వస్తుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది. ఇది ఇన్స్టా. నెక్స్ట్ యూట్యూబ్ కూడా సేమ్ స్కైస్ ఇన్స్టిట్యూట్.
కొడితే మీకు వస్తుంది SKIC, శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది సంబంధించిన కంటెంట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది నేను ఇవ్వాలంటే ఫస్ట్ క్యాండిడేట్ నేను చూడాలి కదా. జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తా, ఒక క్యాండిడేట్ వచ్చి నన్ను అడిగాడు, సార్ నేను జాయిన్ అవుతాను సార్, ప్లేస్మెంట్ గ్యారంటీ ఏంటి సార్ అని అడిగాడు. నేను నీకు అడ్మిషన్ ఇస్తే గ్యారంటీ ఇస్తాను, నేను నీకు అడ్మిషన్ ఇస్తే గ్యారంటీ ఇస్తాను. నేను అడ్మిషన్ అంటే అందరికి అడ్మిషన్ ఇవ్వను. ఫస్ట్ ఐ వాంట్ అసెస్ యూ. అసెస్ అంటే ఏంటంటే మీకు నాలెడ్జ్ అది కాదు, ఐ వాంట్ సీ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నీ గోల్స్ ఎలా ఉన్నాయి, నాకని కొన్ని అసెస్మెంట్, నాకు కొన్ని ఉన్నాయి పాయింట్స్, ఆ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటా. నీ సీరియస్నెస్ ఎలా ఉంది, ఇవన్నీ నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు అర్థమైపోతుంది, 5 నిమిషాలు అర్థమైపోతుంది. నాకు ఎంతో వేల మంది ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి నీ మైండ్ సెట్ ఏంది, నువ్వు సీరియస్నెస్ కాదా, ఇవన్నీ నేను చూసుకుంటా. నాకు కావాల్సిన స్టూడెంట్స్, మీకు సబ్జెక్టులు ఉన్నాయా సంబంధం లేదు, నాకు మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా సంబంధం లేదు, బట్ ఐ వాంట్ యువర్ కమిట్మెంట్, సీరియస్నెస్. అండ్ సైట్ లోకి వచ్చినప్పుడు ప్రతి సైట్ ఈజ్ అటెండెన్స్, అపిరెన్స్, 100% అపిరెన్స్ మీద ఉండాలి, అటెండెన్స్ ఉండాలి. అండ్ ప్రతి టాపిక్ కి మీరు నేను వర్క్స్ ఇస్తాను, మీరు దానికి సంబంధించిన వర్క్స్ చేయాలి, ప్రాక్టికల్ డ్రాయింగ్ ప్రకారం మీరు వర్క్ చేయాలి. మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మీరు ఏ సైట్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ గెట్ సమ్ కంప్లీట్ అవేర్నెస్ ఆఫ్ అంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టూడెంట్స్ మీకు చెప్పాలా, మనకి బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కమ్స్ బై నాలెడ్జ్, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు నేను నా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లేనప్పుడు బాడీ లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంది అనుకో, నేను నిలబడి కరెక్ట్ మీ ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకుని మాట్లాడతా. కాన్ఫిడెన్స్ లేకపోతే అటు ఇటు చూసుకుంటూ మాట్లాడతా, లేదా బాడీ లాంగ్వేజ్ తేడా కొడుతుంది ఈజీగా, కాలు ఇట్లా పెట్టడము అట్లా పెట్టడం ఏదో వేసేస్తుంటా, మీకు అర్థమైపోతుంది జనరల్ గా. సో ఇది లేకుండా మీ సైట్కి వెళ్ళకండి. మీ సైట్కి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ నిలబడితే మొత్తం లేబర్ మొత్తం మన వెనక పడతారు. అంటే చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు, స్లాబ్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ మేస్త్రీలు, వాళ్ళు మనకంటే సైకలాజికల్ గా ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క డ్రాయింగ్స్ చెక్ చేసేటప్పుడు దే విల్ ఫాలో అస్, దే విల్ అబ్జెక్ట్ అస్, దే విల్ డిస్టర్బ్ అస్ ఫ్రమ్ మిస్టేక్స్ నుండి మీరు చూడకుండా, మిస్టేక్స్ ఐడెంటిఫై చేయకుండా ఉండడానికి పని చేస్తారు అనమాట. సో గెయిన్ సమ్ నాలెడ్జ్, గెయిన్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంటర్న్షిప్స్ ఆల్సో వీ ప్రొవైడ్ అట్ వెరీ లో కాస్ట్. మీరు వచ్చే జనాలు బట్టి ఉంటుంది, తక్కువ తీసుకుంటాం మేము. సో వాట్ ఐ సజెస్ట్ మీన్స్, నా దగ్గర సీరియస్ ఉన్న వాళ్ళే రండి, సీరియస్నెస్ లేని వాళ్ళు మాత్రం బాయ్ బాయ్. నిజంగా చెప్తున్నాను నేను, నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు వచ్చే 10 మంది జాయిన్ అయినా, 5 మంది జాయిన్ అయినా, ఆ 5 మంది 100% ప్లేస్మెంట్ ఇస్తా. కానీ 20 మంది 30 మంది నేను తీసుకొని దాంట్లో 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి 10 మందికి ప్లేస్మెంట్స్ ఇచ్చి మిగతా 20 మంది ప్లేస్మెంట్ ఇవ్వకపోతే నాకు దట్ గోస్ వెరీ బ్యాడ్లీ. సో ఐ వాంట్ ద పీపుల్ హూ ఆర్ వెరీ సీరియస్ టువర్డ్స్ ద కెరియర్. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ తోటి నేర్చుకోండి, మీ జాబ్స్ నేను చూసుకుంటా. అంటే కేవలం ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత చేతులు దులుపుకునే రకం కూడా కాదు. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏం సపోర్ట్ కావాలంటే సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ లో మేము సపోర్ట్ ఇస్తాం. మీకు నేను జాబ్ వచ్చింది, జాబ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సపోర్ట్ ఇస్తాం. లేదు 6 months అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, కంపెనీ వాళ్ళు తీసేసారు, సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, రాదు మాక్సిమం కానీ అయింది, ఐ సెండ్ టు అనదర్ కంపెనీ. ఎందుకు తెలుసా, దిర్ ఈస్ అ రీజన్. మీరు రేపటి నాడు కంపెనీకి వెళ్ళి ఒక స్థాయికి వచ్చిన తర్వాత 6 years 4 years అయిపోయిన తర్వాత రేపటి నాడు మీరు మన స్టూడెంట్స్ తీసుకుంటారు, మళ్ళీ మ్యూచువల్ సపోర్ట్ కోసం. తీసుకుంటారా డెఫినెట్ గా తీసుకుంటారు కూడా. ఇప్పుడు నేనైనా మన స్టూడెంట్స్ ఇద్దరు కాల్ చేసి, ఆల్ కాల్ 3 years ఎక్స్పీరియన్స్ సైట్ లో, సార్ మా సైట్ లో రిక్వైర్మెంట్ ఉంది సార్, అంటే ఎప్పుడు పంపాలి ఇంటర్వ్యూ ఏం సార్, నేనే తీసుకుంటా ఇంటర్వ్యూ, పర్లేదు సార్ మన గురించి తెలుసు కదా సార్ అని తీసుకుంటారు. ఆ లెవెల్కి మన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు. ఎందుకంటే 6 years రన్ అవుతుంది కాబట్టి కంపెనీస్ పెట్టుకుని ఉన్న వాళ్ళకి కూడా మన స్టూడెంట్స్ పంపిస్తున్నాం. ఓనర్స్ ఎవరున్నారు, ఎంటర్ప్రెన్యూర్ ఎదిగారో వాళ్ళ కింద మన స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది PMs ఉన్నారు, ఓన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. మార్కెట్ లో నెట్వర్క్ బాగుంది, కాకపోతే ఐ హ్యావ్ టు సెండ్ రైట్ క్యాండిడేట్, డిజర్వ్ క్యాండిడేట్. వెదర్ యువర్ డిజర్వ్ క్యాండిడేట్ ఆర్ నాట్, మీరు ఆలోచించుకోండి, మీరు రండి. ఓకే, ఎనీ డౌట్స్? అండ్ కమింగ్ టు గర్ల్స్ మీకేంటంటే సైట్ జాబ్ కాదు, మీకు ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, QS QC డిజైన్స్ కూడా పంపిస్తాం మిమ్మల్ని. కాకపోతే డిజైన్స్ వైపు వెళ్ళాలనుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఉండాలి. అది రేపట్టాడు ఇంకా మీకు టైం ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఫాలో అవ్వండి. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీకు జాబ్ అప్డేట్స్, కోర్స్ అప్డేట్స్, ఎస్పెషలీ ఏంటంటే నాలెడ్జ్, కొత్త సైట్స్ తీసుకెళ్తాను చూపిస్తున్నాను అనమాట, నేను అవన్నీ పెడుతుంటాను నేను. సో విల్ గెట్ సమ్ అప్డేట్స్ అండ్ ఆల్. ఓకే మేడం వస్తుంది. Thank you, ma'am. Thank you. Yes, sir. Thank you very much. Yeah, welcome, sir.